విద్యార్థి శ్రీ సంజీవ్ రెడ్డి గారు ఎంతో దూరం నుంచి తాను స్వతహాగా ముందు సురేంద్ర రెడ్డి సార్ చెప్పినట్టు ఆమె ప్రొఫెషనల్గా వృత్తిరీత్యా లెక్చరర్ కాదు, టీచర్ కాదు, ఆయన ఇంగ్లీష్ పైన వారికి ఉన్నటువంటి అత్యంత ప్యాషన్తో అనర్గళంగా మీ అందరికీ ఇంగ్లీష్ గురించి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, తర్వాత గ్రామర్ యొక్క దాంట్లో ఉన్న డివిజన్స్ గురించి, కమ్యూనికేషన్ గురించి చెప్పారు కదా మేడం. సో శ్రీ మణిమాల గారు వారి యొక్క స్నేహితురాలు, ఎంతకంటే ఈ అందరితో పాటుగా మనకి ఈరోజు మనందరం రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ యొక్క మలబార్ యొక్క గోల్డ్ జ్యువెలరీ వాళ్ళ యొక్క మేనేజర్ గారు, స్టాఫ్. నేను ఈ సురేందర్ ఎక్కడైతే చూడండి, ఎక్కడైతే సరస్వతి ఉంటుందో లక్ష్మి రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ లక్ష్మి, అంటే బిజినెస్ చేసి మంత్రి గురించి సంపాదించుకోవడం, అది షాపులో ఉండదు ఆ లక్ష్మి. ఎందుకంటే లక్ష్మి అంటేనే చంచలం కదా, లక్ష్మి అంటే ఏం చేస్తుంది, చంచలం అక్కడికి వెళ్తుంది. కనుక ఆ లక్ష్మి శాశ్వతంగా ఉండాలంటే ఏ లక్ష్మి శాశ్వత, ఎట్లా వచ్చిన లక్ష్మి శాశ్వతంగా ఉండాలంటే సరస్వతి ద్వారా వచ్చిన లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. అంటే మలబార్ గోల్డ్ మా దగ్గర దేని వల్ల వచ్చింది, విద్యార్థులకు మెరిట్ వల్ల వచ్చింది. ఒక్కరొకరు దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయలు అమ్మాయిలకు రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. కనుక గుర్తుపెట్టుకోండి, మీకు లక్ష్మి కావాలా సరస్వతి కావాలంటే ఏమనాలి, ఇద్దరు కావాలి. కానీ సరస్వతి ముందు రావాలి. సరస్వతి వస్తే అమ్మవారు వెనుక వస్తుంది. లక్ష్మిని మాత్రం పట్టుకుంటే చాందూరుడు బాబు నేను చాలా తిరగాల్సి ఉంటుంది, నేను ఒక్కరిని పట్టుకుంటే నాకు కష్టం అని చెప్పి పోతూనే ఉంటుంది. అర్థమైందా? సో వి ఆల్వేస్ వి షుడ్ లవ్ సరస్వతి మా, ఓకేనా? సో ఇదంతా కూడా మన సురేందర్ రెడ్డి గారి వల్ల వచ్చింది. సురేందర్ రెడ్డి గారు ఇక్కడికి రాకముందుకు కల్వకుర్తిలో మలబార్ గోల్డ్ వాళ్ళు ఎవరు కూడా కల్వకుర్తికి తెలియదు. కానీ ఒక మనిషి, ఒక సజ్జనుడు ఎక్కడికి అడుగు పెడతాడో ఆ ప్రాంతం అంతా మంగళకరం, శుభకరం అయిపోతుంది. ఎందుకంటే ఈ పిల్లలకి కాదు, ఈరోజు పక్కన ఉన్న 2 కాలేజీలు కూడా మనము ఈరోజు ఇప్పిస్తున్నాం సురేందర్ యొక్క ప్రయత్నం వల్ల. కనుక సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. మలబార్ గోల్డ్, అలాగే ఈ కాలేజ్ యొక్క అద్భుతమైనటువంటి స్టాఫ్, ఎవరైతే ఎంత మంచి గొప్ప రాజు ఎంత గొప్పవాడైనా కూడా తన మంత్రివర్గం అంత మంచిగా ఉండాలి, లేకపోతే ఏం లాభం లేదు. కాబట్టి కేసీఆర్ గారు చాలా గొప్పగా చేశారు. కానీ ఎమ్మెల్యేలందరూ లంచగొండలు అయిపోయి ఏమైంది, మొత్తం ఊళ్ళో ఓడిపోయారు. పాపం కేసీఆర్ గారు ఓడిపోయింది, ఆ కార్యకర్తలు సరిగ్గా లేక, లేకపోతే కొందరు ఎమ్మెల్యేలు ఇలా అయిపోయి ఏమైందంటే రాజు ఓడిపోయింది. కానీ సురేందర్ సక్సెస్ఫుల్ కావడం కనుక అద్భుతమైన స్టాఫ్ ఎవరైతే మా కాలేజ్, మా ఫ్యామిలీ వాళ్ళు, ఇలాగే మీరందరూ మీ ఫేసెస్ చూస్తున్నా, వెనుక వాళ్ళని కూడా చూస్తున్నా, మీ అందరు కూడా అభినందనలు. ఈరోజు ఈ స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి మరొకసారి కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం చూద్దాము, చూద్దాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. అందుకని ముందు ఒకటి ఏంటంటే, వెనుక ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా, ఇక్కడ there are 4 kinds of people. Students from our education school, and students from this college, students from Belganda, and boys and girls కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈరోజు కార్యక్రమం మొత్తంలో నేను గమనిస్తున్నాను, దూరం ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం అటెన్షన్ డైవర్ట్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు మనకి పరీక్ష, ఎవరికి పరీక్ష అంటే చేర్చులో కూర్చున్న వాళ్ళకి పరీక్ష. నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతా, నేనే కాదు ఇక ముందు జరిగే కార్యక్రమాలు, ఎవరైతే ఆన్సర్ చెప్పలేరో వాళ్ళ మైండ్ లేనట్టు, అప్పుడు వాళ్ళ కాలేజ్ పేరు డిక్లేర్ చేస్తాము. ఒక వికెట్ డౌన్, 1 వికెట్ డౌన్ ఫ్రమ్ జీజేసి కల్వకుర్తి అన్నాం అనుకోండి, సురేందర్ సార్కి ఒక నెగిటివ్ మార్క్ పట్టి దాన్ని బాధ. ఆయన సురేందర్ సార్ అందరికి ఇష్టమేనా? మీ ప్రిన్సిపల్ ఇస్తే కదా, ఆయన ఒక దప్పడంతో పొడిస్తే ఎంత బాధపడుతుందో అంత బాధ పెట్టండి. మీరు కనుక నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పారు. అలాగే మీ ప్రసన్న మేడం, మీ ఇంగ్లీష్ లెక్చర్స్, టీచర్స్ అని మీకు ఇష్టం కదా, ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రతిభను, వాళ్ళ యొక్క పేరును మీరు పెద్దగా చేయాలి. అర్థమైందా? పోయి ఏం చెప్పాలి, మేడం మన స్కూల్కి వెళ్ళి ఒక్క వికెట్ కూడా డౌన్ కాలేదు, పైగా వస్తారందరూ అక్కడ వెళ్ళండి సార్, సంజయ్ సార్ రాని వచ్చాడు, ఆయన తెల్లగా ఉంటాడు, ఆ ముఖం నల్లగా చేయదు, మీ ఇష్టం చూడండి. అర్థమైందా? చూస్తానండి. రెడీ అమ్మలు బొమ్మలు, ఓకేనా? ఓకే రెడీయా? రైట్ అండి, స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఓకే,
ఈ కార్యక్రమంలో ఎలా కూర్చోవాలంటే వెరీ వెరీ ఎలా కూర్చోవాలంటే ఇవాళ రేపట్లా చాలా నేను మాట్లాడుతున్నానంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా నేను వేరే వేరే ఒకటి కబుర్లు చెప్పినట్టే ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా సక్సెస్ ప్రిన్సిపల్స్. ఏంటవి? జీవితంలో మీరు ఏమనుకుంటారో దాన్ని సాధించడానికి నేను కాదు, నా గొప్పతనం కాదు, అనేకమైనటువంటి గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు స్టడీ చేసి అవి నా మీద మా మీద అప్లై చేసుకొని అవన్నీ కూడా వడగట్టి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. కాబట్టి ఏది కూడా సార్ వేరే విషయం మాట్లాడుతూ అనుకున్నారో పక్కకు చూసినో ఎవరైనా పక్కకు చూసిన కూడా అమ్మాయికి చెప్తున్నా వెంటనే లేకపోతే అడ్రస్ తో సహా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 40 సంవత్సరాలు నేను లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా పనిచేశాను, 40 ఏళ్ళు. కాబట్టి ఒక అమ్మాయి పక్కకు తిరిగి చూసిన ఇంకొక మాట చెప్తున్నా, ఈ రోజు మీరు 100% అటెన్షన్ ఇస్తే లైఫ్ లో మీరు ఏమనుకున్నా సక్సెస్ అవుతుంది. మంచి ఉద్యోగము, మంచి పొజిషన్ కూడా, మంచి భర్త కూడా దొరుకుతున్నారు ఆడపిల్లలు. ఓకేనా? కానీ ఒక్క నిమిషం కనుక పక్కకు డైవర్ట్ టైంలో శాపం పెడుతున్నా మీ ఇష్టం. ఓకే, శాపం అయితే తర్వాత చెప్తా, చాలా ఘోరంగా ఉంటుంది, ముందు చూస్తా. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, రైట్. అందుకని అందరూ మనము ఎలా ఉండాలి అంటే చాలా యోగా అలాంటి క్లాసుల్లో చెప్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా. ఏమని? మనందరం వి షుడ్ ఆల్ గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ అంటే ఎక్కడ గో బ్యాక్? ఎక్కడ గో బ్యాక్? ఆన్సర్ కమాన్ కమాన్, మీరు ట్రై చేయండి, చూసే ఎవరెవరు బాగా ఆన్సర్. ఎక్కడ గో బ్యాక్? వెనకాల, ఇంటికి అంటే గో బ్యాక్ వెనకాల అంటే ఎనికి పోదామా? గో బ్యాక్ అన్నమాట. ఈ మధ్య ఒక పెద్ద డైలాగ్ అమ్మా, సెట్ అప్ యువర్ మైండ్. కమాన్, మీరు కూడా చెప్పచ్చు. అచ్చా, మన సాధారణ సార్ మీరు కూర్చోండి. మీరు అలా కూర్చున్నారంటే వాళ్ళందరూ అటెన్షన్ ఉంటారు, నాకు తెలుసు, పర్ఫెక్ట్. మీరు మంచి కూర్చోండి, ఎక్కడ వాళ్ళని డైవర్ట్ కాదు. కమాన్, ఎవరైనా చెయ్యొద్దు, అక్కడ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఎనీబడీ హూ ఈజ్ రేజింగ్ ద హ్యాండ్? నో. అందరూ ఓడిపోయి ఒప్పుకుంటారా? సరే, ఓకే, పర్లేదు. మీకు తెలియదు, అది మీకు తెలిసినవి జరుగుతున్నాయి చెప్పకపోతే ఓడిపోయినట్టు. ఇది మీకు తెలియదు కదా. ఓకే, అంటే గో బ్యాక్, గో బ్యాక్ అంటే ఎక్కడ గో బ్యాక్ అంటే వి షల్ ఆల్ గో బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్ అండి. ఎక్కడికి? చైల్డ్హుడ్ అంటే ఇప్పుడే శ్రీనివాస అద్భుతమైన పాట పాడాడు, బాల్యమురా అమూల్యం బాల్యం. ఎందుకంటే బాల్యములో మనందరం మళ్ళీ మరొక్కసారి మన చైల్డ్హుడ్, ఆ చిన్న బాల్య దశకి వెళ్ళిపోవాలి అందరం. ఎందుకని చెప్తారు? వై ఈస్ సో యునిక్ అబౌట్ చైల్డ్హుడ్? ఏంటి ఆ బాల్యం యొక్క ప్రత్యేకత? ఏంటండి? ఆన్సర్లు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుందో చూస్తా. ఒకవేళ షామియానా కింద నుంచి ఆన్సర్లు ఎక్కువ రాలేదంటే అర్థం ఏందో తెలుసా? ఆల్రెడీ వాళ్ళకి ముసలితనం వచ్చేస్తున్నట్టే. ప్రయత్నం చేయాలి. రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ టీచర్ మొదలు పెట్టండి. మీ ప్రయత్నం అంతా చేయాలి. ఈ అమ్మాయిలకు ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, నవ్వుకుంటూ చెప్తా. నవ్వు గురించి తర్వాత చెప్తా. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, బాల్యం యొక్క ప్రత్యేకత ఏంటి? పాటలు పాడతారు, అల్లరి చేస్తారు. అది నీకు నచ్చింది? వాళ్ళకి నచ్చిందా? ఇంకా చదువుకుంటారు, ఏ బాధ ఉండదు వాళ్ళకు. ఓకే, ఇంకా మా బాధ్యత ఎప్పుడు ఉండదు. ఓకే, మీకు ఏమైనా బాధ్యత ఉండే? ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే, జాగ్రత్త అండి. బాల్యంలో ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆన్సర్స్ కరెక్ట్, తప్ప ఆన్సర్ ఉండవు. ఆల్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ రైట్. ఇంకొకటి చెప్పనా? బాల్యంలో పిల్లలు జాగ్రత్త అండి. చిల్డ్రన్ ఆర్ 100%, their participation is 100% in any activity. ఏ పని చేసినా వాళ్ళు 100% పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు. అంటే ఉదాహరణకు కబడ్డీ ఆడుతారు అనుకోండి, చిన్నపిల్లలు 100, మీరే ఆడుతారు అనుకోండి, 100% ఆడతారు, 50% ఆడతారు. 100% ఆడలేదు, 50% అంటే మిగతా 50% అంటే మా ఇంటి పక్క అమ్మాయి చూస్తుందా లేదా అని అక్కడ చూసాం అనుకో, ఏం పడతారు వాళ్ళతో నడిగిపోతుంది కదా. కనుక అలా చూడే కదా ఎంత పర్సెంట్ ఆడతాం? వాలీబాల్, క్రికెట్ క్లాస్ లో 100%
100% ఉంటామా, ఎంత ఉంటాం మీకే తెలుసు. ఇప్పుడే వాళ్ళు ముసలి ఎక్కడైనా మాట్లాడలేరు. అసలు వినపడుతుందా? చదవని సార్ వినపడుతుందా? సో క్లాస్ కూడా 100% ఉన్నాం కదా. ఇక పిల్లల్లాగా అంటే ఏమంటామండి, ఇప్పుడు సపోజ్ ఒక పిల్లవాడిని కొట్టేవాళ్ళు, కోపం వచ్చింది, అమ్మ మీద మారం చేస్తున్నాడు, 100% ఏడుస్తాడు కదా. నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తాడు, ఇంతకుముందు నన్ను గిల్లినవు కదా అని చెప్పి కోపం పెట్టుకొని దాన్నే క్యారీ చేస్తారా? కాదు. ఇప్పుడు 100% మళ్ళీ ఉంటాడు, సంతోషంగా ఉండేది. అంటే వెనుకడికి క్యారీ చేయడు. ఏం ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం మనము, పాత విషయాలు గుర్తుపెట్టుకొని అది కూడా ఏంటంటే పాత అన్ప్రెసెంట్ పాస్ట్ అన్ప్రెసెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకొని అలా క్యారీ చేసి ముసలితనం వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు మన క్లాస్లో ఉన్నాం, దేంట్లో ఎట్లా ఉండాలి, 100%. అది కూడా ఎలా కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఒకటి ఓకే వెన్నుపాము నిటారుగా పెట్టాలి. ఎందుకంటే వెన్నుపాము నిటారుగా ఉంటే ఎస్ నిద్ర రాదు, యాక్టివ్గా ఉంటాం. ఓకే, మధ్యలో ఏం చేయాలంటే మధ్యలో గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడతారు, ముఖం మాత్రం బలంతంగా పెడతారు, ఏదో బొమ్మలు పెరిగినట్టు బలంతంగా చప్పట్లు కొట్టడం వల్ల నేను కూడా మొదటి ఇట్లా బలంతంగా కొట్టేది. సార్ చెప్పింది మనం అనుకుంటాం అని ఇట్లా కొట్టేది. తర్వాత ఒకటి అర్థమైంది, గుర్తుపెట్టుకోండి, చప్పట్లు కొట్టేది బొమ్మలు కొట్టురా, కొట్టకపోతే శాపం తర్వాత లాస్ట్ పెడతా. గుర్తుపెట్టుకోండి, చప్పట్లు కొట్టడం వల్ల ఏం లాభం అంటే, నేను కరూర్ నగర్ కాలేజీలో ప్రిన్సిపల్ చేసినప్పుడు 2012లో ఒక 6,000 రూపాయలు 6,000 ఖర్చు करके एक सेमिनार में गए हुए वर्कशॉप में ट्रेनिंग లో 8,000 పెట్టి 11 ఏళ్ల క్రితము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చొని ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు నాకు. కారణము ఆయన నాకు నేర్పిన ఒక అద్భుతమైన రహస్యం. అదేంటంటే నాతో పాటు 500 మంది వచ్చినారు. ఏంటో తెలుసా అన్నాడు, మీరు రోజంతా ఉల్లాసంగా యాక్టివ్గా ఉత్సాహంగా మంచిగా ఒక్కసారి వింటేనే గుర్తుపెట్టినట్టుగా అసలు మీ ముఖంలో తేజస్సు రావాలంటే ఏం చేయాలంటే పొద్దుగా లేచిన వెంబడే ఉదయము మీరు ఎక్సర్సైజ్ ఏమైనా చేసినా చేయకుండా వేరే సంగతి, గట్టిగా 1 నిమిషం ఓన్లీ 1 మినిట్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2 నిమిషాలు అంత పవర్ చప్పట్లు. ఎందుకంటే జాగ్రత్త, చప్పట్లు కొడితే ఏమైతుంది, నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తాను. రెడీ ఉన్నారా? గెలుస్తారా? అదేందో తెలియదే గెలుస్తామని చూసినా అది గ్రేట్, అట్లనే ఉండాలి. లేదు సార్ మీరు చెప్పండి, మేము రేపు ఆలోచించుకు వచ్చి చెప్తాము అనేటప్పుడు ముసలి ఓకేనా? ఎస్ సార్ కమాన్ రెడీ. వాళ్ళు అంటలేదు, నాకు ఆల్రెడీ కొందరైతే యాలాలో ఉండే ముఖాలు ఆల్రెడీ ఇంకా చాలా ఉంది కదా, గోల్డ్ ఇచ్చే ఇంకా చాలా విషయాలు. ఓకే ఏం తెలుసా, అది రెడీ కదా? చప్పట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ నిద్రలోకి నిద్రపోవాలి. ఎవరన్నా పోతారా? చేయొద్దని నేను పోతా సార్. చప్పట్లు కొట్టుకుంటూ నిద్రపోయే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పోతారా? ఎవరన్నా పోలేరు. అంటే ఏమంటాము, చప్పట్లు కొడితే నిద్ర, చప్పట్లు కొడితే యాక్టివ్గా. క్లాస్ లో చప్పట్లు కొట్టిననుకోండి మనకు నిద్ర రాదు, సార్ కూడా నిద్ర రాదు కదా. సార్ కూడా యాక్టివ్ ఉంటాడు కదా, వెరీ హ్యాపీ. మామూలుగా సార్లు అందరూ మామూలుగా లెక్చరర్స్ అందరూ ఇంటికా నుంచి పొద్దుగా వచ్చినప్పుడు ఎట్లా వస్తారు తెలుసా, ప్రపంచాన్ని జయించడానికి వస్తారు. వచ్చి టిఫిన్ బాక్స్ అందిస్తుంది, ఓకే బాయ్, ఓకే ఫైన్ అని వచ్చేస్తారు. సాయంత్రం పోయినప్పుడు ఎట్లా అవుతారు తెలుసా, కొంపలన్నీ మునిగిపోయినట్టు ఏం లేకుండా అవుతాయి. మొదలు కొత్తగా నాకు అర్థం కాదు. పెళ్ళైన కొత్తలో నాకు కూడా అట్లా అయ్యేది. పెళ్ళైన కొత్తలో నేను ఇక్కడే ఉండేది కలపడుతున్నాం. కాలేజీకి వచ్చినప్పుడు బుట్లు వేసుకొని టక్క సాయంత్రం ఏమైందండి అని వాళ్ళకి అర్థం కాదు కదా. వాట్ హ్యాపెండ్ టు యు, క్యా హువా, కుచ్ భీ నహీ హువా, మిస్సింగ్ ఎఫెక్ట్ హై, మిస్సింగ్ ఎఫెక్ట్. అరే నేను చూసి 8 గంటలు కదా, 8 గంటలు కాబట్టి మిస్ అయినా కాబట్టి ఇట్లయినా. ఆమె ఎంత సంతోషపడుతుందంటే నన్ను చూడకపోవడం. తర్వాత అర్థమైంది ఇదే కదా. కారణం ఏంటో తెలుసా, ఎందుకు టీచర్లు అంటే డల్గా అవుతారు. టీచర్లు స్కూల్కి వచ్చి విద్యార్థుల ముఖం చూసే మరింత ఉల్లాసంగా అవ్వాలి కదా, ఎనర్జీ గెయిన్ చేయాలి.
కానీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఎవరిది పాపం? విద్యార్థులది. ఎందుకు? మీరు కూర్చొని హోంవర్క్ చేయకుండా, క్లాస్కు రాకుండా, ఇవాళ వచ్చిన చాలా మంది ఫ్లోటింగ్ పాపులేషన్, స్టూడెంట్స్ రెగ్యులర్ అటెండెన్స్ ఉండదు, ఎగ్జామ్స్ అనేసరికి డుమ్మర్ కొడతారు. ఈ అటెండెన్స్ చూసి లక్షలు కూడా టీచర్ పెట్టడం అది అంతే. ఇంతమంది విద్యార్థులు ఉంటారు కదా. ఐఎమ్ గోయింగ్ టు పుట్ యువర్ క్వశ్చన్ నౌ హియర్. రెడీ? 100% విద్యార్థులేనా? అమ్మా మీరు 100% విద్యార్థులు కదా? 100% కదా? 100% విద్యార్థికి ఒక లక్షణం ఉండాలి. ఏం లక్షణం ఉండాలి చెప్పండి? డిసిప్లిన్. వెరీ గుడ్. డిసిప్లిన్ లో ఏంటి 100% డిసిప్లిన్ ముఖ్యమైనది? అందులో వినడం, 100% అటెండెన్స్. ఏంటది? ఈ మొత్తం మహాసభలో ఎవరు గ్రేట్ స్టూడెంట్స్, ఎవరైతే తల ఎత్తుకొని చెప్పగలరు? ఎవరి సార్? జూన్ 1వ తారీఖు నుండి కాలేజీ స్కూల్ రీఓపెనింగ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నా అటెండెన్స్ 100%. ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాలేదు. హీరో ఎవరంటే లేచి రండి వస్తున్న గారు, మన స్కూల్ మీ అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు ఎంత ప్రేమ అర్థమవుతుంది. అమ్మ ఇప్పటివరకు మీ పిల్లలు చాలా మంచి మీరు పాయింట్స్ గెయిన్ చేశారు. ఒక్క వికెట్ కూడా డౌన్ కాలే ఇప్పటికైతే. చెప్పండి, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఈ మా లేచి పక్కన ప్రాప్తి ఎవరైతే ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాలేదు ఈ సంవత్సరం లేచి వాళ్ళకి తెలుస్తుంది. అది లెక్క పెట్టుకుంటాం. లెక్క పెట్టుకుంటే మొత్తం వచ్చినా రాలేదా ఏదన్నా? ఎవరు లేరు చూసినా? ఎవరు లేరు? ఆలోచించండి. నేను చెయ్యెత్తినప్పుడే కష్టపడకూడదు. ఎవరు పక్కపడి మాట్లాడకూడదు. ఈ మొత్తం 300-400 ఉన్న విద్యార్థులు, ఇంతమంది ఇక్కడ కూర్చున్న విద్యార్థులు రోజు స్కూల్ ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టలేదన్న తీవ్రమైన విద్యార్థులు ఎవరు? ఇద్దరు మాత్రమే. ఏం పేరు? ఇద్దరు. త్రిషిక. ఈ పేరు అర్చన. నిజంగా కూడా ఒక్కరోజు డుమ్మ కొట్టలేదా? నాట్ వన్ సింగిల్ డే. నువ్వమ్మా ఎక్కడ ఉంటారు మీరు? కలప కూడా. ఏ క్లాస్ అమ్మా? 9th 10th. వీళ్ళ కోసం గట్టిగా చెప్పండి. ఒక్కరోజు మాత్రమే ఆబ్సెంట్ అయిన కూడా ఎవరున్నారా? వండి సార్ సాక్ష్యం అబద్ధాలు మేడం ఇక్కడ ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ తెప్పిస్తారు. చాలా చిన్న గిఫ్ట్ శ్రీను. ఓన్లీ సింబల్ ఇది. అసలు గిఫ్ట్ ఏంటో తెలుసా? మీరు లైఫ్ లో ఏమనుకుంటే అక్కడ వెళ్ళిపోతారు. అదే అసలు గిఫ్ట్. మీరు క్లాస్లో జరిగే తంతు ఉంటుంది. ఏంటో తెలుసా? టీచర్ క్లాస్కి వస్తాడు. ఏం పేరు? నరేష్ క్లాస్కి రాలేదు. ఓకే, పలానా అమ్మాయి క్లాస్కి రాలేదు. వాళ్ళు పాఠం సరిగ్గా చెప్పలేదు. ఎందుకు? అరే పలానా లేరు, పలానా విద్యార్థి లేడు, నేను ఎలా చెప్పాలి అని చెప్పి పాఠం పుస్తకం ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడే ఏం రావాలి? నరేష్ గారు రాలేదు సార్. సరే సులభం. అరే నువ్వు పోయి అడిగినావు కదా, ఎందుకు రాలేదు? నాకు తెలియదు సార్. అది మరి ఎప్పుడు జరుగుతావు కదా. వెనుక ఏ విధంగా అంటే లెక్చరర్ పాఠం చెప్పలేక ఆవేదన పడి. ఎందుకంటే అరే క్లాస్ రాలేదు, రేపు ఎట్లా వింటాడు? వాళ్ళ అడుగుతుంటాడు. కొందరు వచ్చిన చెప్పకుండా సార్ ఆంధ్రలో గురించి ఎంకబడ్డది. మరి కొందరు లెక్చరర్స్ ఉంటారు, వీరులైన లెక్చరర్స్. భగవంతుడి యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు సార్? రే మానిటర్, అమ్మాయి ఫోన్ నెంబర్, తన దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి. మానిటర్ దగ్గర క్లాస్ లో అందరి ఫోన్ నెంబర్ ఉండాలి. ఫోన్ తీసుకొని క్లాస్ లోనే ఫోన్ చేస్తారు. నాకు తెలిసిన బెస్ట్ లెక్చరర్స్ కొందరు టీచర్స్ క్లాస్ లోనే ఫోన్ చేసి ఏమైందమ్మా నీ కొడుకు రాలేదు, ఎందుకు రాలేదు? సార్ పోయిండు సార్, స్కూల్ గానే పోయిండు. అవునా? నిన్న కూడా రాలేదు కదమ్మా.
పోయిండు మా విధంగా క్లాస్లోకి వెళ్ళి ఫోన్ చేసి గొప్ప గొప్ప టీచర్స్ ఉంటారు, వాళ్ళు బాధపడతారు. కదా కనుక నిజంగా మీరు క్లాస్కి రాకపోతే ఏం చేయాలి తెలుసా? మీకు ఆ డిసిప్లిన్ ఉందో నాకు తెలియదు. 5 మందికి ఫోన్ చేయాలి. 5 మందికి. ఎవరెవరికి? మీ క్లాస్ ఫ్రెండ్ కాదు ఆయన, మీ క్లాస్ టీచర్ ఫోన్ చేయాలి. మీ లెక్కల సార్కు, సైన్స్ సార్కు, ఇంగ్లీష్ సార్కు తెలుసు చేసి ఏమడగాలి? రావట్లేదండి సార్, ఈరోజు క్లాస్ రావట్లేదు సార్, అది అమర్యాద. ఏమన్నా చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి చెప్తారు అక్కడ. సార్ నేను ఈరోజు ఫలానా కారణం వల్ల క్లాస్కు అది కమ్యూనికేషన్, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. నేను ఈరోజు రాలేకపోతున్నాను సార్, ఐఎమ్ అనేబుల్ టు కమ్, ఐఎమ్ అనేబుల్ టు అని కారణం చెప్పాలి. మా మదర్కు ఈరోజు ఫలానా సిక్ ఉంది, నేను డాక్టర్, సో సార్ ఐఎమ్ అనేబుల్ అని. లేకుంటే మీ సారు అరే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుదంటే మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టండి సార్. అక్కడ ఒక కోరిక పెట్టాలి. ఆ కోరిక మీరు ఊహించి ఉన్నారు. చెప్పండి, సార్కు ఫోన్ చేసి ఏం కోరిక కోరాలి చెప్పండి. కమాన్. నేను లాస్ట్ ప్రశ్న అడిగి కదా అక్కడ చివరి బెంచోలను నేను అడిగిన ప్రశ్నలు ఏమేమి చెప్పినామో చెప్పలేకపోతే మీరు వినట్టే. మీరు వినట్టే కోరిక ముందే చెప్తున్నా. మీకు ఒకవేళ ఇబ్బంది అయితే ఇక్కడ కూర్చోండి, వెనుకలో కూర్చోండి, ఇక్కడ ప్లేస్ లేదా ఇక కమ్ హియర్ గర్ల్స్ కమ్ అమ్మా. లేవండి, 2 బెంచులు లేవండి సార్. 1 2 తొందరగా లేవాలి. పరిగెత్తండి పరిగెత్తండి, చాలా ప్లేస్ ఉంది కదా, పరిగెత్తండి. కమ్ క్విక్. ఇంకా ఇంకో బెంచ్, ఇంకో లైన్ లేవండి. తొందరగా 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 ఇంకో లైన్. చెప్పినప్పుడు కావాలి. నువ్వు వచ్చేసినా ప్లీజ్. మా ఎవరొచ్చింది లాస్ట్ 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 ముందుకు 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 వెళ్ళి ముందుకు పైన కూర్చో. అక్కడ ముందుకోమ్మా, ముందుకో. ఖాళీ ఉండాలంటే ఎన్ని వాళ్ళు కేర్లెస్నెస్ అన్నట్టు రావాలని ఇవ్వాలి. చెప్పండి, ఏం కోరిక కోరాలి? ఫోన్ చేసి ఏం కోరిక కోరాలి? కూర్చోండి కూర్చో కూర్చో చెప్పండి, ఏం కోరిక ఆలోచిస్తున్నా? నేను అడిగిన ప్రశ్న ఏంటి? అడిగిన ప్రశ్న లేదు లేచి ఇవ్వాలి చక్కగా. అది ప్రశ్న కూడా వినలేదు. ఓకేనా? నెక్స్ట్ ఏం ప్రశ్న అడిగా నేను? వినలేదు. అర్థంగా కొందరు మన ఎదురుగానే కూర్చుంటారు, మన దిక్కే చూస్తుంటారు, వాళ్ళ మైండ్ మాత్రం ఎక్కువ హైదరాబాద్ పోయింటది. ఫ్రమ్ గర్ల్స్ కాలేజ్, సారీ జూనియర్ కాలేజ్ వెళ్ళి 2 అమ్మాయిలు 2 వికెట్ డౌన్. ఎందుకంటే వాళ్ళు వింటలేదు. నువ్వు చూస్తా అమ్మలేవు. ఎవరొచ్చిండమ్మా తల్లి లేవు, ఎవరొచ్చింది? ఏం ప్రశ్న అడిగినా నేను? సార్ ఒక కోరిక కోరమన్నా, అదే కదా వింటున్నావా? వెరీ గుడ్. ఏ కాలేజ్ ఇది? అబ్బా వెళ్ళండా. 1 పాయింట్. కాబట్టి 2 ఓకే అమ్మా తప్పకుండా వెళ్ళండి. 2 ఓకే ఓకే చూసా కదా. ఏమడగాలి సార్ను? అది ఎవరు తెలియలేదు. ఏం చెప్పాలా సార్? ఈరోజు నేను కాలేజీ రాలేకపోతున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటంటే ఈరోజు మీరు నిన్న మొదలుపెట్టింది చేస్తారు పాఠము. ఆ పాఠము చెప్పకండి. ఈరోజు పాఠమే చెప్పొద్దు.
ఉన్న విద్యార్థి ఓడికి ఏంటి మీరు అంత రెగ్యులర్ గా కాలేజీకి రావాలంటే ఎంత రెగ్యులర్ స్కూల్ రావాలంటే మనం రాకపోతే సార్ పాటలే అందరు చెప్తే నడవదు అట్లా ఏమిరా పాడకపోతే అంటారంటే ఇంటికి వచ్చి సరిపోతాడు అది కాదు మీరు ఎంత రెగ్యులర్ ఉన్నారంటే మీరు అడగకుండా అమ్మా రజిత అమ్మాయి దగ్గర ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఫస్ట్ 100% అంటే అర్చన మీరు ఉత్తరం పెట్టా నేను ఇలా పాడని చెప్పండి రోడ్ మరి మంచిగా మీ అమ్మాయి మంచిగా పిలిచి రేపు వచ్చేసి ఏం టెన్షన్ ఉండదు సార్ చెప్పాలి అంటే సార్ల హృదయంలో టీచర్ చూసిన ఆస్థానం మనకుందా అట్లా ఉంటే అర్థంగా that should be the place that you should have in the hearts of the teacher okay na at 100% ఇంకా 100% స్టూడెంట్స్ ఇంకో లక్షణం ఉంటుంది చెప్పండి అది కూడా చూడడం తప్పే yes he is a student అనే లక్షణం ఇంకా ఏముంటుంది ఒకటి ముఖ్యంగా కాలేజీలో చెప్తున్నా హై స్కూల్లో ఇప్పుడు వర్తించదు ఏంటంటే మనం చూడగానే మన డ్రెస్ నీట్గా చూసేవాళ్ళకి ఎస్ ఈజ్ ఎ స్టూడెంట్ అనిపించాలి అర్థమైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు నెక్కర్లు వేసేది 10th క్లాస్ వరకు నెక్కర్లు వేసేది ఓకే పోతుంటే చాలా మందికి వెనుక వెంటిలేటర్ ఉండేది వెంటిలేటర్ పేదరికం వల్ల వెంటిలేటర్ ఉండేది పేదవాళ్ళు కదా నెక్కలు తిరిగిపోయేది గాలి ఎక్కి ముందర పోయేది ఓకే ఇప్పుడు పేదరికం వల్ల కాదు చాలా మంది విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్స్ కు మగ పిల్లలకు దురదృష్టవశాత్తు ఆడపిల్లలకు వెంటిలేటర్ ముందర కదా కదా ఏం పేరు జీన్స్ ఏమంటారండి డబ్బులు పెట్టి కూర్చుకొని ఆడపిల్లలు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ అమ్మాయిలు మోకాళ్ళ మీద కూడా పొరలు కొట్టుకోండి ఆలోచించండి చూస్తే విద్యార్థులు కూడా దరిద్రులు అంటున్నారు మీకు ఏమైనా అటువంటి కుదురు ఉన్నాయా అలాంటి జీన్స్ అట్లాంటి వేసుకొస్తారా టోన్ జీన్స్ వేసుకొస్తారా వెరీ గుడ్ ఓకేనా దట్స్ వండర్ఫుల్ నీట్ గా డ్రెస్ వేసుకొని ఇంకొకటి మా మధ్యలో ఇన్సిడెంట్ అయింది మా కాలేజీలో ఒక పిల్లవాడు మనకి మొదటి బెంచ్ కూర్చుంటే తప్ప రెండవ బెంచ్ మూడవ బెంచ్ పోతే బోర్డు మీద ఏం రాస్తారో కనపడకపోయింది ఓకే ఓసారి మేడం క్లాస్లోకి వస్తే గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు సార్ క్లాస్లోకి వస్తే గుడ్ మార్నింగ్ మేడం అనేవాడు వీడికి ఇదే దరిద్రం ముందు అర్థం కాక ముందు అర్థం మాకు ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకునేవాడు తర్వాత అర్థం ఇది కరెక్ట్గా కనబడతలేదు అప్పుడు ఏం చెప్పారు అరే పోయి డాక్టర్ దగ్గరికి కూడా పోయి ఐ టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు సో డాక్టర్ దగ్గర పోయితే ఐ టెస్ట్ చేపిస్తే ఆ డాక్టరు ప్రైవేట్ కాలేజీ దగ్గర వచ్చిన డాక్టర్ స్కూల్ ప్రైవేట్ కాలేజీ చదివింది ఏం చదివిండో ఏమో కానీ మనల్ని వండబెట్టిండు మొత్తం వండబెట్టి స్టెథోస్కోప్ తీసుకొని కాళ్ళ నుంచి వీడు అనుకున్నాడు మా కళ్ళ డాక్టర్ నయమేలా మంచిగా బాడీ మసాజ్ కూడా చేస్తున్నాడు కానీ మనోడు నిద్రపోయిండు చెప్పిండు చెప్పిండు బాబు నాకు తెలిసిన కాడికి అయితే నీకైతే కళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదన్నట్టు అనిపిస్తుంది బెటర్ డాక్టర్ రేపు ఇంటికి వచ్చి చెప్పిండు సార్ మనం తండ్రికి బెటర్ డాక్టర్ అంటే అరే బెటర్ డాక్టర్ ఎవరు ఉంటారా మనం మన గవర్నమెంట్ స్కూల్లో ప్రొఫెసర్ మేడం దగ్గర చదివింది ఎక్కడికి ఆదురా బెటర్ డాక్టరు అక్కడో అని గవర్నమెంట్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసాడు ఏం రాశాడు వెళ్దాంటోళ్ళు వింటున్నారా ఇప్పటికి 3 వికెట్లు 2 వికెట్లు మరి ఇష్టం చూడండి లాస్ట్ స్కోర్ డిక్లేర్ చేస్తాము మనవాళ్ళు గోల్డ్ సార్ గోల్డ్ ఎవరికైతే వికెట్ డౌన్ అయినా వాళ్ళకి ఇవ్వదు సార్ ముందే చెప్తాను చూడండి ఓకే అయితే ఇంటికి వచ్చి ప్రిస్క్రిప్షన్ సీల్ చేసి కవర్ ఇచ్చాడు తీసుకుపోయి వాళ్ళ నాయనకి ఇచ్చాడు ఓకే వాళ్ళ నాయన ఇంటికి వచ్చినాక ఆ కవర్ తీసి సీల్ చేసాను కదా వాళ్ళ నాయన తీసాడు దాన్ని చూసి కదా ఏంటంటే పిలిచేయండి అందరి పిలిచి పిలిచి ఏంటా ఏం రాసిండు తెలుసా మీరు గెట్ చేసిండ్రా ఆ రాసిండు ఆయన డాక్టరు ఈ పిల్లవాడిని వెంటనే హెయిర్ కటింగ్ చేయండి అంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే మనం అడ్డంగా ఏంటి ఇంకా ఏం కనబడతలేదు అర్థమైందా మొన్న పేరు రండి సార్
జయరాజ్ గారు ప్రజాకవి. ఎలా ఓకే ఈ క్షణంలో ఉండాలి ఇబ్బంది కదా అతిథి వచ్చిండ్రు వాళ్ళకి మనం స్వాగతం చెప్పాం. ఓకే రైట్ ఓకే అది రెడీ. అయితే పోయిన వారం ఏమైందంట, పోయిన వారంలో ముఖమంతా వాక్ చేసుకొని ఇంటికి వచ్చినాడు మనోడు. ఆ తండ్రికి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అదే చెప్పరా ఏమైందా, పోయిన వారం నేను ముఖమంతా ఎందుకు వాసిపోయిందంటే చెప్పిండట. ఏం లేదు నాయన, నేను స్కూల్కి వెళ్ళి బయటికి వెళ్ళినా హైదరాబాద్, బయటికి వెళ్ళే వరకు అది చాలా మంది వేరే మంది విద్యార్థులు ఉంటారు, గర్ల్స్ అండ్ బాయ్స్, వీళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు. ఈ పిల్లగాడు పాపము ఒక అమ్మాయిని చూసినా ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఆ పిల్ల ఫోన్ చేసుకుని వాళ్ళంతా ఫోన్ చేసినాడు. ఈరోజు నాకు కన్ను కొడుతాడు ఇలా వాడు తీసుకొచ్చి ఒకటే కొడుతున్నాడ, కొట్టి చెప్తున్నాడ. చెప్తే అన్న నేను అట్లా కాదన్నా, దండం పెడతా, నాకు అట్లా కాదన్నా, మా తల్లిదండ్రులు అట్లా కాదు, మా సార్ అట్లా కాదు, మాకు చాలా డిసిప్లిన్ నేర్పాడు అన్న అన్న అంత ఇట్లా అన్నాడు. నాకే నువ్వు నాకు కన్ను కొడుతావు సైడ్ చెప్తున్నా, నా చిన్న ఇంకా కొట్టాడు. ఎందుకు పాప ఆయన ఇంటికి అదే పడితే ఏమైందంటే వాడికి ఇట్లా అన్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. అమ్మాయిలకి ఏమీ లేదు, చెడ్డ సైకిల్ చేయలే. అర్థమైందా? మంచి విద్యార్థి ఎప్పుడైనా ఎవరన్నా ఇట్లా తల పట్టుకుని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వెంట్రుకలు నారాకుండాలి అంటే పట్టతలం కాబట్టి. ఓకే ఇప్పుడు చూడండి, మీరు మిలిటరీ ఆఫీసర్ చూసినా, పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ చూసినా, వారు చుట్టూ పెద్ద వేసుకుంటారా? సపోజ్ ఎవరైనా పక్క దేశం కూడా యుద్ధానికి వచ్చిననుకో, మన ఆర్మీ ఆఫీసర్ వస్తే ఇక కన్న కట్టబడి గరుడు తీసుకొని దువ్వుకుంటా అని చెప్పి ఉంటే అడుగుంటారా? విద్యార్థికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక విషయం మనం ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్కరు నెక్స్ట్ క్లాస్ వరకు, రేపు సెకండ్ షాట్ హాలిడే కదా, మండే వరకు నిజమైన విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోండి, సార్ కోపం వచ్చి ఏం దొరకదు పుష్పాలు. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం అంటే, మీ వెంట్రుకలు ఎంత పొడుగుంటే మీ ఇంటెలిజెన్స్ అంత తక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే యువర్ ఇంటెలిజెన్స్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతం దేనికి, టు ద లెంగ్త్ ఆఫ్ యువర్ హెయిర్. ఇప్పుడు మన చెల్లెళ్ళకు డౌట్ వచ్చింది కదా, వచ్చింది కదా, సార్ మాకు వెంట్రుకలు పెద్ద ఉన్నట్టు మేము ఆలోచన చేయలేమండి. అలా కాదు, భారతదేశంలో ఆ ఆడపిల్లల యొక్క సౌందర్యానికి ప్రతీక సౌందర్య ప్రతీక. అయినా కూడా కొందరు అమ్మాయిలు ఏం చేస్తారు, క్లాస్ లో కూర్చుంటారు, ఒక చేతితో రాస్తుంటారు, రెండవ చేయి తీసుకుంటాం. ఆ వెంట్రుకలను అట్లా అందంగా తెచ్చుకోవాలంటే ఎంత టైం చెప్పండి. కాబట్టి ఒక కిరణ్ బేడి, ఒక ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వెంట్రుకలు పెద్ద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు టైం వేస్ట్ ఎందుకు. ఒక విద్యార్థి అందుకే చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారు, నథింగ్ డూయింగ్, షార్ట్ హెయిర్, బీ ఫ్రీ అండ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, దట్స్ ఇట్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నో ప్రాపర్ డ్రెస్, ప్రాపర్ షార్ట్ హెయిర్, ప్రాపర్ షార్ట్ హెయిర్, ఇది ఉండాలి. నేను చూస్తున్నా బాయ్స్ చాలా మందికి అది లేదు. నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా? సో వి షుడ్ సిట్. మనం ఎట్లా కూర్చోవాలి క్లాస్ లో? క్లాస్ లో ఎలా ఉంటారంటే రెండు రకాలు ఉంటారు క్లాస్ లో. కొందరు క్లాస్ లో కూర్చుంటారు, ఓకే, కానీ ప్యాసివ్ గా కూర్చుంటారు. ప్యాసివ్ ప్యాసివ్ అంటే సార్ చెప్తుంటాడు, మనకేం సంబంధం లేదు అన్నట్టు కూర్చుంటారు. ఓకే, మనకి ఇప్పుడు కొందరు ఇంకా బెంచ్లో కూర్చుంది కదా, మనకేం సంబంధం లేదా అనేదో చెప్తుంటారు. చెప్పని ముందర బెంచ్లకే సంబంధం. ప్రశ్న అవును మీకు ఎవరికైనా ఏం దిగుందా? మరికొందరు క్లాస్ లో పార్టిసిపేషన్ ఇస్ 100%. పార్టిసిపేషన్ ఎప్పుడైతే సక్సెస్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? 100% పార్టిసిపేషన్. సరే, నాకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఏమైనా ఈ దురలవాటు ఉందా? ఏ దురలవాటు? సార్ పాఠం చెప్తుంటే మధ్యలో ప్రశ్నలతో స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్లు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ మహాసభలో? ఎవరు మాట్లాడుతూ? హలో, నేను అడుగుతుంది మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళే చెప్తారు. ఎవరైనా సార్ పాఠం చెప్తుంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నారా? ఎవరు చేస్తారా? లేదు. మీరు పాల్గొపోయే విషయం, సార్ పాఠం చెప్తుంటే రెండు రకాలు.
లేపు నిలబెడతారు. ఓకే, రెండు రకాలు ఉంటారు. కొందరు మాటలు తాము చెప్పుకుంటూ పోతారు, అనర్గళంగా చెప్తుంటారు ఫ్లో. మరి కొందరు మధ్యలో ప్రశ్నలతో విద్యార్థులు వేధిస్తుంటారు, ప్రశ్నలతో విద్యార్థులను సతాయిస్తుంటారు. అట్లా టీచర్లు ఉన్నారు మీకు? ప్రశ్నలతో విద్యార్థులను సతాయించే విద్యార్థులు ఉన్నారా? టీచర్స్ ఉన్నారా? లేరు కదా ఎవరు? మన కాలేజీలో వెళ్ళిన కాలేజీలో ఎవరైనా వేరే ప్రశ్నలతో విద్యార్థులు మధ్యలో అడిగేటప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఇష్టం ఉంటుందా? సహజంగా అవునా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త ఫ్రెండ్స్. మనం మామూలుగా సార్లు పాఠం చెప్తున్నప్పుడు తప్పకుండా డౌట్లు వస్తాయా రావా? డౌట్ ఎవరికి రావు? రావు, తప్పకుండా వస్తాయి కదా. వచ్చినప్పుడు వెంటనే మనం ఆ డౌట్ అడగాలి. ఒకవేళ సార్ పర్మిషన్ ఇవ్వకపోతే నోట్ చేసుకొని, చిన్నగా దగ్గర నోట్ చేసుకొని తర్వాత అడగాలి. క్లాస్ ఎండింగ్లో అడగాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అండి. స్టూడెంట్ మైండ్ తప్పకుండా థింకింగ్ చేస్తుంది. ఏదైనా ప్రశ్న అడుగుతానంటే సార్ ఈ పిల్లవాడు ప్రశ్న అడుగుతానంటే ఈ అబ్బాయి వింటున్నాడు కదా, ఇది డౌట్ రాలేదనుకోండి. కానీ చాలా మంది మనం ప్రశ్న అడగం. ఎందుకు అడగం ప్రశ్నలు? ఒకటి వినకపోవడం, రెండు భయం. ఎప్పుడు స్టార్ట్ అయింది భయం? చిన్నప్పుడు అమ్మ నాన్న దగ్గర మనం ప్రశ్నలు బాగా అడిగేవాళ్ళం. ప్రతిదీ ప్రశ్న డౌటే. కానీ అమ్మ నాన్నకి ఆ ప్రశ్నలకు జవాబు తెలియక ఏం చేస్తారు? మూసుకో, ఇక్కడ ప్రశ్నలు చాలా డౌట్లు వస్తాయి, మూసుకో. కొన్నిసార్లు ఎటువంటి డౌట్లు వస్తాయండి, చాలా మంచి పర్టినెంట్ డౌట్స్ వస్తాయి. ఉదాహరణకు వాళ్ళ అమ్మ ఆల్బమ్ చూపిస్తున్నాడు, ఫోటోలన్నీ. ఇగో ఇది చూడు, ఇది మీ నాయన, నేను, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, నేను, పెళ్లి ఫోటో. దీనికి ఒక డౌట్ వస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఏం చెప్పాలని అర్థం కాక మీ నాయన కలిసి స్కూల్ పట్టి మనకి చెప్పాడు. స్కూల్లో పోయి సార్ దగ్గరికి పోతాడు, ఈ రీసెర్చ్ అక్కడ మొదలు పెడతాడు. సార్కు ఇట్లా నేను అలాగా పట్టదు సార్ ఎందుకు ఇంటికి లేవు సార్. అది ఏం చేయాలి అర్థం కాక వెంట కొడుకులాగా ప్రశ్న పెడతాను అది. అప్పుడు వారికి ఏమర్థమవుతుంది? దెబ్బలు పడుతుంది. నోరు మూసుకొని కూర్చుంటే ఏ ప్రాబ్లం లేదు. 45 నిమిషాలు క్లాస్ లో సైలెంట్ గా కూర్చుంటే ఆ మైండ్ ఉంటుందా? బయటికి వెళ్ళిపోతుంది కదా. కానీ ఆ మధ్యలో ఎప్పుడైనా క్లాస్ ఎట్లా ఉండాలి? ఇంటరాక్టివ్ ఉండాలి. ఎట్లా ఉండాలి? ప్రశ్నలు మీరు అడగాలి, లేక సార్ ఎందుకు అడుగుతారు ప్రశ్న. సార్ ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, చైల్డ్ మైండ్ ఎక్కడ ఉంటుంది? ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఎక్కడ ఉంటుంది? చైల్డ్ మైండ్ ఎక్కడ ఉంటుంది? ప్రిన్సిపల్ ఏమిటి? మన మైండ్ ఎక్కడ ఉండాలి? 100% ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ప్రెసెంట్ అనే ధ్యానము. ధ్యానము అంటే అర్థమైంది. మెడిటేషన్ అంటే అర్థమైంది. మెడిటేషన్ అనగా కళ్ళు మూసుకోవాలను, ఊపిరి బిగ పట్టవలను, చూపించాలి, పైకి లాగించాలి. పైకి ఊపిరి బిగబట్టి మధ్యలో 2014 రోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు మన ఎక్కడది మన సహారా ఎస్టేట్ ఒక మిత్రుడు, నా మిత్రుడే, ఆయన మహాగురు శిష్యుడిగా. ఆ గురువు యొక్క ధ్యానం ఏందో కానీ నేను అందరికి చూపి వేసేసిపోయాడు. సో ధ్యానం అంటే అది కాదు. ధ్యానం అంటే బాగా వినండి బాబు, లేవు ధ్యానం అంటే ధ్యానం అంటే జోక్ లేదు, యోగా చేయడం. ధ్యానం అంటే ఏంటంటే మీరు ఏం పని చేస్తున్నారో ఆ పనిలో పూర్తిగా అది ధ్యానం అంటే. ఏ పని చేస్తున్నారో 100% చేయండి, అదే ధ్యానం. సో సార్ ఏం చేస్తారంటే ఈ పిల్లవాడు నా దగ్గర వస్తున్నాడు కానీ మైండ్ మాత్రం నా తానా. అంటే ధ్యానం అంటే ఒక చిన్న డెఫినేషన్ చెప్పనా? ధ్యానం అంటే బీయింగ్ హియర్ నౌ. బీయింగ్ రిపీట్, బీయింగ్ హియర్ నౌ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండడమే ధ్యానము. ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న అందరూ మనం చెప్తున్నది వింటున్నారు అనుకోండి, ధ్యానంలో ఉన్నట్టే. సో ధ్యానము రోజులో 10 నిమిషాలు చేయాలా, రోజంతా ధ్యానం 24 hours ధ్యానంలో ఉండాలి. ఏ పని చేసినా. సో ఆ మధ్యలో ప్రశ్న దిగడతారు. ప్రశ్న అడిగినప్పుడు ఆ పిల్లవాడి మైండ్ సపోజ్ ఈనాడు ఇక ఈ అమ్మాయి ప్రశ్న అడిగింది అనుకుంది. మధ్యాహ్నం అయింది, లంచ్ చేసి వచ్చింది, పెరుగన్నం పెట్టింది వాళ్ళ అమ్మ, మంచిగా చక్కగా తిన్నది, వచ్చి కూర్చుంది. కూర్చున్నాక అమ్మాయి మైండ్ ఎట్లుంటది?
సార్ లేవమ్మా లేవని అని ఎక్కడున్నామమ్మా మనం ఎక్కడున్నా చెప్పాను. ఎక్కడున్నామో అనేది తెలియదు, ఆమె స్వర్గలోకంలో ఉంది. అందుకని ముందర అడిగి ఈ ముందర పేరు అఖిలని అడిగి ఎక్కడున్నామో అని అడుగుతున్నాను. అఖిలకి ఏం భయం, నేను ఈమెకి జవాబు చెప్తే సార్ నన్ను ఎక్కడ అడుగుతాడు, ఎందుకంటే ఈమె ఇంకో లోకంలో ఉంది, ఆమె పై లోకంలో కింది లోకంలో ఉంది. కానీ ఏమంటది ప్రశ్న అడిగితే అర్థమైందా? కనుక సార్ ప్రశ్న అడగడం ఎందుకు, టు బ్రింగ్ అవర్ మైండ్ which is thousands of kilometers of ఎక్కడ అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, అది ఈ క్షణంలో ఇక్కడికి తీసుకురావడానికి ప్రశ్న అనేది బెస్ట్ సాధనము. ప్రశ్న అనేది సో ఇప్పుడు సార్ వాళ్ళ ప్రశ్నలు అనేటోళ్ళను మనం వేధిస్తున్నారు అనుకున్నా దీవిస్తున్నారు అనుకోవాలా అనుకోవాలా? ఇప్పుడు చెప్పండి, మీకు సార్ ప్రశ్న అడుగుతున్నారు కదా, అడిగిన వాళ్ళకు తప్పకుండా కృతజ్ఞతలు ఉండాలా? రెండో క్లాస్ ఎలా కూర్చోవాలి? కొందరు ముఖాలు చూస్తుంటే ఇప్పుడే చచ్చిపోతున్నా ఎట్లా కూర్చోాలి క్లాసులో? నేను మీకు ఒక ప్రశ్న అడిగాను, ఒక ప్రశ్న కూర్చో, ఒక ప్రశ్న అడగాల. హూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? సర్వరోగాలకు తల్లి ఎవరు? దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యు. సర్వరోగాలకు తల్లి ఎవరు? సర్వరోగాలు అంటే ఆ తల్లి వచ్చినప్పుడు అన్ని రోగాలు వస్తుంటాయి ఒకటి. కమాన్ థింక్ అబౌట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అనుమానం, బద్ధకం. మీ ఆన్సర్ ఉంది కరెక్ట్, ఓకేనా? ఏ తప్పాల్సి ఉంది చెప్పండి. లేజినెస్. బద్ధకం, వెరీ గుడ్. టెన్షన్, లేజినెస్. పరీక్ష వస్తుంటే టెన్షన్. ఆలోచన, ఏం చెప్పినా అంటే ఆలోచిస్తే రోగాలు వస్తాయి. ఆన్సర్ లేవు, మళ్ళీ చెప్తున్నాను. ఆలోచించప్పుడు సపోర్ట్ చేయకుండా రోగాలు రావు. ఏం చెప్పినా తల్లి, వెరీ గుడ్. ఇంకా భయం, వెరీ గుడ్. ఇంకా ఓకే, నేను దీనికి ఆన్సర్ చెప్తా. వీళ్ళందరూ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ నానా? వీళ్ళందరికీ మీరు చెప్పిన ఆన్సర్ ఎక్కువ కరెక్ట్ అని చెప్తా. దీనికి ఆన్సర్ చెప్పే ముందర ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ అక్కడ వరంగల్ రోడ్ ఉంది అనుకోండి. ఆ రోడ్లోకి వెళ్ళి ఒక మ్యాన్ ఒక ఉమెన్ వెళ్తున్నారు. ఒక మ్యాన్ కలిసిపోతున్నారు. మీరు వాళ్ళు ఎవరు? కానీ ఒక లుక్ వేసి మీరు 100% గ్యారంటీతో చెప్పొచ్చంట వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫా కాదా? చెప్పొచ్చు అంటే ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్పొచ్చు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫా కాదా? ఎట్లా చెప్పొచ్చు? చెప్పు. పక్కన పోతే దూరం పోతే ఎవరో ఇంకా ఇంకా కమాన్ వెళ్ళండా కలవకుంది కాలేజ్. నేను వేసిన ప్రశ్న వినకపోని ఒక లుక్ వేసి వాళ్ళు చెప్పొచ్చు అంట మనం హస్బెండ్ వైఫా కాదా? ఓకే, మీరు ఇంగ్లీష్లో తెలుగు ఓకే చెప్తున్నా. మనిషి చెప్తాడు, గురువు చెప్తాడు. చెప్పమ్మా. ఓకే, భర్త ఎప్పుడు ముందర పోతాడు, భార్య ఇది ఎక్కడ సంగతి. ఇప్పుడు భార్య ముందర పోతుంది, ఓకే వెరీ వెరీ ఒక సాంగ్ చెప్తాడు, గురువు చెప్తాడంట. ఒకవేళ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ అహెడ్ అండ్ ద వుమన్ ఈజ్ వాకింగ్ 100 feet బ్యాక్, మినిమం 100 feet. అక్కడ సామ్యాన్ని ఒక మొగాన్ని పోతుంటే ఇంత దూరంలో ఆ మహిళ పోతుంది అనుకోండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ 100% దట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఎందుకంటే వాళ్ళ ముఖాలు ఇట్లా ఉన్నాయంట, బిర్రుగా పెట్టుకొని ఏడు ముఖం పెట్టుకొని ప్రపంచ పరమంతా మేమే మోస్తున్నట్టు ఏమాత్రం సంతోషం పెట్టుకుని ఎల్లగా పోతుంది. ఇద్దరు ఏడు ముఖాలు పెట్టుకుని ఇప్పుడే దసరా గ్యారంటీ హస్బెండ్ అండ్ వైఫ్ అంట. ఓకే అని చెప్తాడు. ఒకవేళ అలా కాదు, దే ఆర్ వాకింగ్ సైడ్ బై సైడ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్, వాకింగ్ అండ్ టాకింగ్ జాయ్ఫుల్లీ, జోకింగ్, సంతోషంగా నవ్వుతూ, as if they are flying in the air. ఏ కావాల మీద ఏది తేలిపోతున్నట్టు సంతోషంగా పోయిననుకోండి అని అంటాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్. ఆ భార్య అంటే ఇంకొక భార్య, వీళ్ళ భార్యనే కాదు, లేకుంటే వైస్ వర్సా, రివర్స్. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే గ్యారెంటీ మనం ఎప్పుడన్నా నమ్ముతూ ఉంటామా?
ఎప్పుడు ఏడు ముఖాలు పెట్టుకుంటుంది కదా మీ ఇంట్లో అమ్మ నాన్న హ్యాపీగా నవ్వుతుంటే మీకు చాలా సంతోషం అట్లాంటి వాళ్ళకి నమస్కారం. కానీ చాలా ఇంట్లో ఏముంటుంది సీరియస్ ఉంటుంది. ఏం సంతోషం ఉండేది క్లాసులో కూడా ఎలా కూర్చోవాలి మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ తెలుసా ఇప్పుడు సీరియస్నెస్. రాసుకోండి మీ హృదయం మీద రాసుకోండి. జన్మ మొత్తం పెట్టుకోవాలి. ఏంటి ఎవడైతే సీరియస్ గా ముఖం పెట్టిందో రోగాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకో దగ్గర దగ్గర వాళ్ళకి కడుపు నొప్పి కాలు నొప్పి షుగర్ బీపీ మొత్తం వస్తాయి. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఏ రోగం నాకు సార్ ఉన్నాడు. ఆ సార్కి తెలుసు మీకు తెలుసో లేదు మిత్రమా రఘురామ్ రెడ్డి అని సార్ ఉంటాడు. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు ఉంటాయి. ఒక లెక్చర్ ప్రిన్సిపల్ రిటైర్ 75 years. వాళ్ళకి వాళ్ళ శ్రీమతి చనిపోయింది. భర్త భార్య చనిపోతే భర్తలు 1-2 సంవత్సరాలు కూడా బతకలేదు. అంటే డిపెండ్ అవుతారు మగవాళ్ళు. కానీ ఆయన ఎప్పుడు నవ్వుతుంటాడు. ఇప్పటికి కూడా మనం ఆయన ఏజ్ ఏం 40-50 అనుకుంటాం. అక్కడ అత్తగారు ఇక్కడ మన దగ్గరే. సో మా ఫ్రెండ్ ఆయన మన రోల్ మోడల్. అంటే ఎలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వకుండా ఉన్న మరుక్షణము ముసలితనం వచ్చేసాడు. నేను చూసే ఇప్పటికి ఎప్పుడు చిన్న మీకు ఒక మంచి విషయం చెప్పాలా మీకు మంచి విషయం చెప్పాలా ఓకే సరే తర్వాత మీకు చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి ఇంటికి వచ్చింది పేపర్ చదువుతుంటే వాళ్ళ అమ్మాయి వచ్చింది. చిన్న 6 years అమ్మాయి యూకేజీ. ప్లీజ్ కమ్ అండ్ ప్లే విత్ మీ అని సతాయిస్తుంది. ఏమంటుంది కమ్మంటే ఏమైంది బాబు ఏమైంది ఏదో ఇట్లా అంటున్నాడు. స్క్రీన్ అర్థమయ్యడం ఓకే నో ప్రాబ్లం. అయితే నాతో ఆడుకున్నానని సతాయిస్తుంది. ఎవరిని తండ్రి. తండ్రి ఏం చేస్తున్నాడు లేదు లేవు నువ్వే ఏం చెప్తున్నా రాసుకోండి. ఓకే కూర్చోవద్దు కూర్చోండి చెప్పినట్టే కూర్చోండి. ఓకే అద్దాల పైన ఏం చెప్తున్నా 2 wickets down. నువ్వు చెప్పు నువ్వే ముందర ఏం చెప్తున్నా ఏం చెప్తుందా ఎక్కడ ఉన్నాను ఏమని అడుగుతుంది ఓకే 2 wickets down చేసినా ఓకే మనరా సో డాటర్ ఎంత ఉంది ఏజ్ Dad, please play with me. Since morning I am missing you. You went to your office, question your come and you buried your head. ఈ ముఖం తీసుకుపోయి దాంట్లో కుదుర్చోండి. ఏంటో నేను అనుకున్నాడు ఈ అమ్మాయిని ఎట్లా గుండెకో చేసేసుకుంటే ఓకే ఇదొక దురలవాటు. మగ పిల్లలకు దురలవాటు తెలిసేసుకోవాలి. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి మీకు చెల్లెలు అంటారు. మీ చెల్లెల దగ్గరికి అలా మీ చెల్లెలు ఉంది మీ ఇంట్లో. మీ క్లాస్మేట్ వచ్చింది మీ ఇంటికి. వాడు గుండెలన్నీ తెచ్చేసుకుని వచ్చింది. మీరు ఇంట్లో రాణిస్తారా మా చెల్లెలు ఉంది ఆడుకుని ఉన్నారు ఇంట్లో వీడు విధపడుతుంది గుండెలు తెచ్చేసుకొని ఎలా తెచ్చేసుకుని ఎటువంటి డీసెన్సీ అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గుండీలు పెట్టుకోలేదో వాడు విద్యార్థి కాదు. వెంటనే సెజ్జారు సార్ నాకు గుండె ఊసిపోయింది సార్. ఊసిపోతే పిచ్చం పడుకోవాలి. ఎవరిని అడుకోవాలి గుండెలు కాబట్టి పిండి సరుకోవాలి. అడుగుతారు ఎప్పుడు ఎక్స్ట్రా పిండిలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఉండనే చేస్తారు కదమ్మా. అందుకని మేము కాలేజీ కూడా అదే పని చేసేది. అడుగుతున్న కూడా ఇప్పించాలి. కానీ ఎవరు కూడా అట్లా అన్నది నాకు గుండె పోయింది సార్ నేనేం చేయదు అంటే జాగ్రత్త అంటే ఏం చేసినా పేపర్ తీసి ముక్కలు చేసింది. తీసాడు ఫ్లోర్ మీద వేసేసి ఎక్కడ పాప చూడు బిడ్డ అందులో ఒక వరల్డ్ మ్యాప్ ఉంది. ఆ వరల్డ్ మ్యాప్ను నేను ముక్కలు చేశాను వేసాను. మీరు వరల్డ్ మ్యాప్ను నీవు అతికించుకొని వస్తే నేను అప్పుడు నీకు ఆడుకుంటా. నేను అనుకున్నాను 2 గంటలకు రాదయ్యా. ఎందుకంటే ఈమెకు నా ఇంటెలిజెన్స్ రాలేదు. వాళ్ళ అమ్మది వచ్చింది అంటే గుర్రం లేదని వాడు అనుకుంటున్నాను. మళ్ళీ రాలేదు బేసిక్గా వచ్చింది.
5 minutes లో అమ్మాయి మళ్ళీ వచ్చింది. వెంటనే మొత్తం గాడిని అనుకుంటుని డాడ్ లుక్ హియర్ దీనమ్మా షాక్ ఎవరు షాక్ తండ్రి అరే ఇట్లా సార్ ఇట్లా చేసిన బిడ్డ షాక్ అయింది. నేను షాక్ అయినా సార్ నువ్వు నన్ను అడిగినందుకు. వికెట్ డౌన్ వన్ మోర్ గర్ల్స్ వికెట్ డౌన్ ఓకే 2 బాయ్స్ 1 గర్ల్ వెళ్ళండి 2 వికెట్ డౌన్ ఒక మార్క్ వచ్చింది కాబట్టి 1 ప్లస్ ఒక వికెట్ పోయింది. అది చాలా మార్కులు వచ్చినాయి ఒప్పుకుంటాను నేను అది ఒప్పుకుంటాను ఓకే వెంటనే వచ్చేసాం ముందర కూర్చొని కూడా వినకపోవచ్చు ఎవరు షాక్ వెరీ గుడ్ ప్రతి రెస్పాండ్ చేసుకోవడం కదా నెగటివ్ మాత్రమే లెక్క నో పాజిటివ్ ఓకే రైట్ తర్వాత చెప్పారు రైట్ అమ్మాయి ఎలా చెప్పావు బేటా అంటే నాన్న ఓకే మిమ్మల్ని అంటాడు ఈ ప్రశ్న ఎట్లా చెప్పింటే చెప్పండి కుర్చీలో కూర్చోడు మంచిగా కూర్చొని ముద్దలాగా చెప్తారు ప్రయత్నం కూడా చెప్పలేదు కమన్ ఎవరంటే ఈ మహాసభలో తిరుమలాపూర్ పోయింది సార్ బాలా నగర్ దగ్గర తిరుమల రాజాపూర్ దగ్గర అక్కడ నేను ఇది చాలా సభలో చేస్తుంటా ఒక అమ్మాయి చెప్పిన ఆన్సర్ 90% కలిసి చెప్పింది కమన్ చెప్పండి చూద్దాం ఎలా చెప్పింది అమ్మాయి ఎస్ ఆన్సర్ ఓకే అమ్మాయి చెప్పిందా డాడ్ మీరు గమనించలేదు నేను ఒక విషయం గమనించాను మీరు చదువుతున్న పేపర్ వెనుక ఒక మనిషి ఫోటో ఉంది ఎవరిది ఫోటో ఉంది అప్పుడు చెప్పింది డాడ్ నాకు ప్రపంచం పటం ఏం తెలియదు బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటుంది శ్రీలంక ఎక్కడ ఉంటుంది లేకపోతే యూరోప్ ఎక్కడ ఉంటుంది ఇంగ్లాండ్ ఎక్కడ ఉంటుంది ఫ్రాన్స్ ఎక్కడ ఉంటుంది నాకు I don't know where France is, where England is, where Bangladesh is, where Japan is. But I know where a man's ears are, where a man's nose is, where a man's eyes are, where తెలుసు నాకు కదా అని ఇక్కడ మాట చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను డాడ్ I got the man right and I got the world right. I got the man right, I got the world right. నేను మనిషిని సరి చేశాను ప్రపంచం ఆటోమేటిక్గా సరిపోయింది నేను మనిషిని సరి చేశాను ప్రపంచం ఆటోమేటిక్గా అర్థం చూడండి మనిషి అంటే మనిషిని సరి చేస్తే ప్రపంచాన్ని సరి చేసినట్టే ఎవరి మీద ఫోకస్ చేయాలి మనం ఏ మనిషి మీద పేపర్లో ఉన్న మనిషి మీద ఫోకస్ ఏ మనిషి మీద ఏ మనిషి మీద చెడ్డ మనిషి మీద ఓకే చెడ్డ మనిషి ఎవరు పక్కింటోడు నా పక్కన కూర్చున్నాడు నేను మాత్రం కాదు కదా జాగ్రత్త చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే చాలా మంది నేను ఎందుకు ఇట్లా ఉన్నానంటే నేను ఎందుకు ఇట్లా వెళ్ళిపోయినా అంటే నాకు ఉద్యోగం నాకు ఇట్లా ఎందుకు ఫెయిల్ అయిన లైఫ్ అంటే ప్రపంచం బాగలేదు గవర్నమెంట్ ఈస్ బ్యాడ్ my chief minister is not okay, my teachers are not okay, my father is not okay, my mother is not okay. మా చుట్టుపక్కల నైబర్స్ అందరూ చెడ్డవాళ్ళు నా ఫ్రెండ్స్ మంచిగా అందుకని నేను ఇట్లా ఉన్నా కానీ గుర్తుపెట్టుకోండి మన ఫోకస్ ఎవరి మీద ఉండాలంటే ఏమంటారు ఇప్పుడు యు ఆర్ నాట్ ఓకే సో ఐ ఆమ్ నాట్ ఓకే కాదు ఇఫ్ ఐ ఆమ్ ఓకే ద హోల్ వరల్డ్ విల్ బి ఓకే నేను మంచిగా ప్రపంచం అంతా మంచిది మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి నన్ను సరి చేసుకోవాలి నన్ను నా మీదే సరి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మధ్యలో రాజు ఆ రాజుకు ఏదో వ్యాధి కండ్లకు వ్యాధి సోకింది రాజు ఎవరికి రాజు యొక్క ఏ పార్టీకు ఎన్నో వికెట్ థర్డ్ బాల్ వికెట్ ఒకటి గర్ల్ ఒకటి అయిపోయింది ఎట్లా సరే కాదు ఓకే క్యూర్ లేదు ఎంతో మంది ప్రయత్నం చేశాం మందు దొరకలే ఒక స్వామీజీ వచ్చింది
వచ్చి ఏం చెప్పిందా, ఓకే మీకు ఒక మందు ఉందండి, చేస్తారా? చేస్తాం. ఏమి లేదు, మీరు కళ్ళు తెరిస్తే మీకు అంతా కూడా ఎల్లో కలరే కనిపించాలి, కళ్ళకు ఎల్లో కలర్ రావాలి దీనికి బాగా, ఆ పని చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు ఏం చేసిన వెంబడి మొత్తం అందరు కలిసి రైట్ మన రాజ్యంలో అన్ని ఇండ్లు ఎల్లో పెయింటింగ్ చేసి పైసలు రాజిచ్చాడు రాజా, దానికని మొత్తం బొక్క సుందరి ఇచ్చేసాడు. ఎల్లో పెయింటింగ్, నేను బయటకు వెళ్తే నాకు ఎల్లో తప్ప ఏం కనిపించదు. చెట్లు కూడా ఎల్లో కొట్టించాడు, మనుషులు కూడా ఎల్లో డ్రెస్ వేయాలి, ఎప్పుడన్నా వేరే డ్రెస్ వేస్తారా కాపీ పడేస్తా, మొత్తం ఎల్లో, ఎక్కడ ఎల్లో 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 ఎల్లో. పైసలన్నీ అయిపోయినాయి, మనుషులు పెయింటింగ్ అయిపోయినాయి, పైసలు అయిపోయింది. రాజ్యంలో ప్రజలకు అవసరాలు దొరకక ప్రజలకు తిరుగుబాటు చేశారు. రాజు రోగం ఏదో పదవి పోయినట్టే, దాంతో రోగం ఎక్కువైంది. మళ్ళీ ఒక నెల రోజులకు స్వామి మళ్ళీ వచ్చినట్టు ఆ ఊరికి, ఆ రాజ్యంలో వస్తే మొత్తం ఎల్లో తప్ప ఏం కనబడతలేదు. ఓకే, అంతా అంతకుముందు ఏ పాత్ర ఉంటే అదే కలర్, ఏ పాత్ర ఉంటే తీయాల్సి మొత్తం గులాబీ ఏడగుడు. మామూలుగా జాతర జరిగితే టెంపుల్ దేవాలయానికి గులాబీ జెండాలు పెట్టి దేవాలయం దేవుడిని కూడా పాత్రలు చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎవరు. సో అదే అదే వచ్చి రాజా బాగున్నావా రాజా, బాగా ఉందా, మీరు నాకు ఎల్లో కలర్ చెప్తే నాకు ప్రజలు పదవి మూసిపోయేటట్లేదు, రాజ్యమే పోయేటట్లేదు, స్వామి నా రూపం నాకు లేదన్న. అప్పుడు అన్నట్ట రాజా, ఎంత పని చేసినావు కదయ్యా, ₹1 పోయేదానికి అన్నాడు. ఏమన్నాడు? ఎవరు చెప్తారు? బహుశా ఎందుకు ₹1 పోయేదానికి అక్కడ చేయద్దని ఎవరు ఆన్సర్ చెప్పారు? చేయొద్దా? చూద్దాం. ఆ స్వామి ఒకరు ఓకే ఎవరు మాట్లాడతారు? నేను వినో బిడ్డ కూర్చో. ఓకే ఓకే చెప్పు. కళ్ళజోడు 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 స్పెట్స్ 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 ఒకటే మాట చెప్పాలి, ఇక పట్టుకొని ఉపన్యాసం ఒక్కటైనా అంటే అన్ని కలిసి పెట్టే బదులు ఒక్క వస్తుంది. ఓకే బేట, ఓకే చెప్పు చెప్పు. ఎల్లో కలర్ గ్లాస్ ఎల్లో కలర్ ₹1 పెట్టి జాతరలో గ్లాస్ పెట్టుకుంటే మొత్తం సో మనం ఎప్పుడు కూడా మన మీద ఫోకస్ చేసుకోవాలి, మనం మంచిగా ఉండాలి, ప్రకృతి మనం సెటిల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమైనా? ఆల్వేస్ యూ ఫోకస్ ఆన్ యూ, యువర్ ఇంటెలిజెన్స్. అంతే సార్ వాడు మంచోడు కాదు, నో ఆల్వేస్ ఇది మనం. నేను అందరూ ఒకటి చెప్తాను, ఏం చెప్తాను, మీకు అందరికి దైవభక్తి ఉందా? ఉందా దైవం? అందరికీ నువ్వు చెప్పినట్టు దైవభక్తి కలుగుతుంది. మీకు మన కాలేజీలో ఒక క్లాస్ జరిగింది కలవకుంట్లో, అక్కడ ఒక విషయం చెప్పింది. సక్సెస్ ప్రిన్సిపల్ కు ఒక త్రిభుజం చెప్పింది, ఒక ట్రయాంగిల్ త్రిభుజం, సక్సెస్ త్రిభుజం. ఆ త్రిభుజం నేను గుర్తు చేస్తా. ఒక స్పీకర్ వచ్చి చెప్పిండు, 3 భుజాలు కనుక కరెక్ట్ కలిస్తే మధ్యలో సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. ఆ 3 భుజాల్లో 2 చెప్తాను నేను. ఒకటి ఎవరైనా గుర్తుందా? ఎవరు గుర్తుందా? కలుగుకుంటా విల్ అనండి ఒకసారి, అనండి ఒకసారి. విల్, ఒక భుజం విల్ ఉండాలి. మీరు విజయం సాధించాలంటే మొదలుగా విల్ ఉండాలి. ఏంటది? విల్ అంటే చేయగల విల్ పవర్ అంటే సంకల్పం. విల్లులో జాగ్రత్తండి. నేను ఇప్పుడు అక్కడ నుంచి ఒక విల్ డౌన్ చేయబోతున్నా. ఎవరంటే తెల్లచుని అమ్మాయి ఏమో నువ్వే చెప్పమ్మా, నువ్వే తల్లి ఈ అమ్మాయి కాదు ఈ బాబు చెప్పు. ఏం పదని చెప్పినా మాట్లాడదు ఎవరు చెప్పు అంటే అర్థం అనుకోవడమా అనుకోవడమా కుర్చీ అనుకోవడం. ఓకే గుడ్ గుడ్. వీళ్ళు అంటే ఏం తెలుసా? అనుకోవాలి. చాలా
డిజైర్ అండ్ డిటర్మినేషన్. గట్టి కోరిక, బలమైన కోరిక మరియు పట్టుదల. ఏమంటదని? ఎంత బలం అంటే వాటర్ ఉన్నాయి. వివేకానందుడు ఫస్ట్ పేరు ఏం పేరు? నరేంద్రుడు. అందరి దగ్గర పోయి ఎవరు దేవుని మీరు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలంటే ప్రేమించిన పక్షి నువ్వు దేవుని చూసినావా, నువ్వు చూసినావా అని అడిగాడు. ఇదేంద్రా ఇట్లా ఇట్లా నేను బాగుంది. ఒక స్వామి దగ్గర పోయినాడు. పాప మామూలు సింపుల్ ఉంటాడు, కూర్చి కట్టుకుని ఉంటాడు. ఆయన గ్రేట్ మ్యాన్. ఆయన దగ్గర పోయి నువ్వు స్వామి మీరు దేవుడు చూసారా అంటే చూసిన బాబు అని. ఎట్లా చూసుకుంటే నేను ఎట్లా చూస్తున్నావు, నేను దేవుడితో అట్లనే మాట్లాడతాను, నాకు చూపిస్తావా అన్నాడు. అంత ఈజీ కనపడాడు. ఎర్రాలి పోయి ఒక నదిలో పక్కన గంగా నది ఉన్నది. ఆ గంగా నదిలో ముంచినాడు. ఎవరిని? ముంచి గట్టిగా ముంచినాడు. ముంచి నరేంద్రుడు లోపల ముగ్గురు ఆడతాడు, ఇది కట్టాడు, ఇంకా కట్టుకుంటాడు. అది బయట నరేన్ బెంగాల్ నరేన్ ఎలా ఫీల్ అయ్యా? నాకు భక్తిగా సాగు ఏదొద్దు అని. నీకు భగవంతుని చూడాలని అంత గట్టి కోరిక ఉంటే ఇట్లనే ఎట్లా నేను బ్రతకాలని నీకు ఎంత గట్టి కోరిక ఉందో భగవంతుని చూడాలని అంత గట్టి కోరిక ఉందనుకో నీ దేవుడు కనిపిస్తుంది. ఎవరికి చెప్పినారా? రామకృష్ణ పరమహంసలు. ఎవరైనా పేరు? మనకు కూడా నేను డాక్టర్ కావాలనుంది, యాక్టర్ కావాలనుంది, ఇంజనీర్ కావాలని చెప్తారు కదా. కానీ దాంట్లో ప్రయత్నం ఉంటే గట్టి కోరిక ఉందా? ఎంత గట్టి కోరిక ఉండాలి? ఇంకా గట్టి. నిద్ర పోయినా కళ అదే రావాలి, మేలుకో అదే కళ రావాలి. గుర్తుగా లేచి మీ యొక్క కోరిక ఏదో ఉందో మీకు అందరికీ మీ యొక్క గోల్స్ తెలుసా? మీ గోల్ ఏంటన్నా? మీ గోరు అంటే సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ కావాలా, సైంటిస్ట్ పెళ్లి చేసుకోవాలి. నీకు అమ్మా డాక్టర్ కావాలి. ఎందుకమ్మా? ఎంతో మందికి సేవ చేయాలని చెప్పు. అందరికీ రోగాలు లేని భారతదేశాన్ని ప్రపంచాన్ని నిర్మించాలి. అంతేనా? అంతేనా? లేకపోతే బాగా పైసలు సంపాదించాలి. ఎందుకంటే డాక్టర్ మామూలు గవర్నమెంట్ స్కూల్ కలవకుంటే డాక్టర్లు కావాలి, డాక్టర్లు అట్లండి. మామూలు డాక్టర్ తెలుసా? ఓసారి వాళ్ళు డల్గా ఉంటాయి. నేను రోజు కానీ అడిగిన జాతర మంచి ఉత్సాహమైన పండుగ టైం డల్గా వచ్చిన ఇంటికి. ఏంటంటే డాక్టర్ గారు డల్గా ఉన్నారో అని అడిగారు. నేనేమడిగా డాక్టర్ ఏమండి డాక్టర్ గారు ఎందుకు డల్గా ఉందని అడిగారు. ఎవరు అడిగారు? ఆయన ఏం చెప్పి తెలుసా? ఏం లేదండి సీజన్ లేదండి అన్నాడు. ఏం సీజన్? రోగాల సీజన్ లేదు, అందుకని నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా. అంటే డాక్టర్లు మామూలు డాక్టర్లు, మామూలు గవర్నమెంట్ స్కూల్ చదివిన డాక్టర్లు కాదు, ప్రైవేట్ కాలేజీలో చదివి సీట్లు కొనుక్కొని దొంగ మార్కులు వేపించుకొని ప్రాక్టికల్ దొంగ మార్కులు వేపించుకొని వాళ్ళ నాన్న వాళ్ళు మందిని గురించి సంపాదించిన డబ్బులు పెట్టితే అలాంటి వాళ్ళు డాక్టర్లకు ఏమైతే ఎందుకైతారు? వాడు డబ్బులు సంపాదించిన వాడు ఎప్పుడు ఏడ్చుకుని ఎప్పుడు ఉంటాడు? అందరూ ఆరోగ్యంగా ఉన్నాడు. కరోనా టైంలో వాడు హ్యాపీగా ఉంటాడు. కరోనా టైంలో అబ్బో ఏంటి ఏమంటే వాళ్ళు మాస్కులు అమ్ముకొని మెడికల్ షాప్ లో వాళ్ళు కోట్ల రూపాయలు ఒక్కొక్క మాస్క్ 10 రూపాయలు పెట్టి అది 1 రూపాయికి వస్తుంది. అర్థంగా కరోనా అనేది కొందరికి ఒక పెద్ద లడ్డు లాగా దొరికింది. మనం అంత చచ్చిపోయి మన ఇళ్ళ జనం చచ్చిపోతుంది. గుర్తు పెట్టుకొని అలాంటి డాక్టర్ అయితే అలాంటి డాక్టర్ అయితే అందరూ వచ్చే డాక్టర్ అయితే ఆరోగ్యం కోసం ఎప్పుడు హ్యాపీ ఉండాలి అందరూ. ఓకే విల్ పవర్ అంటే స్ట్రాంగ్ విల్ పవర్. రెండవది నెంబర్ 2 గుర్తులేదా? కరోనా పదవి కూడా మర్చిపోయినా అప్పుడే 100 నెల కింద నేను విన్నా, వీడియోలో విన్నా. చెప్పమా? విల్ స్కిల్. దట్స్ ఇట్. స్కిల్ అంటే ఏంటి? మీకు ఏం కావాలంటే ఆ యొక్క నైపుణ్యాలు మంటున్నారు. సపోజ్ ఇంజనీర్, ఇంజనీర్కి ఏం నైపుణ్యం కావాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ బాగా వచ్చింది. డాక్టర్కి ఏం కావాలి? బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 3 వస్తేనే ఎంసెట్ సీట్ వస్తుంది. కానీ అందరికి కావాల్సింది ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాకపోతే ఏం వచ్చినా వేస్ట్. అర్థమైందా? ఇంగ్లీష్ నువ్వు ఒక మెడికల్ ఎంఆర్ ఆఫీస్ పోయిన తహసీల్ పోయి సార్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి సార్ లేకపోయినా బాబు పండుగ అయినా కదా పండుగ ఉగాది అయినా కరమంటారు ఒకసారి రెడీ ఉంటుంది ఆన్సర్ వాళ్ళ దగ్గర. నో నాట్ పాసిబుల్.
కిందికెళ్ళి పైసలు పెట్టామనుకో రెడీ ఓకే చేస్తాం రేపు రండి. కానీ అదే నువ్వు వెళ్ళి సార్ ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ స్టూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ కలవకపోతే సార్ ఐ నీడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళు చేసి పడుతున్నారు ఏం వాళ్ళు సార్ సార్ వాట్ ఈస్ ఇట్ సార్ ఈస్ దట్ మై ప్రిన్సిపల్ ఆస్క్డ్ మీ టు గెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ టుమారో సార్ టు అప్లై ఫర్ స్కాలర్షిప్ సో ప్లీజ్ అంటే వాళ్ళు వెంటనే గంట సేపు రాని చెప్పి చేస్తారు. ఇంగ్లీష్ కా వాల్యూ ఉంది అర్థంగా మీకు ప్రెస్టేజ్ పెరుగుతుంది. ఇంగ్లీష్ మాట్లాడదు అసలు మీకు నేను ఇంకో 2 నిమిషాలు ఇంగ్లీష్ రహస్యం చెప్తాను అందరికీ. మీకు అందరికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ దీక్ష ఇస్తాను. రెడీయా మీరు? ఈ అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంటే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా, మీకు మంచి ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారని కూడా విన్నా కదా. కానీ మనందరికీ కూడా భయం ఉంది, తర్వాత మాట్లాడదాం. విల్లు మూడవ చెప్తాను. ఇదే రితంలో మూడో పదం చెప్పండి చూద్దాం. మీరు ఇదే రితంలో ఉన్నారు. రీఫిల్ ఏంటది? రీఫిల్ అట్లా కూడా కాదు, అందులో కూడా 4 అక్షరాలు ఉంటాయి. విల్ స్కిల్ ఫిల్ ILL కదా, ILL ఇలాంటి సబ్జెక్ట్ బిల్లు పైసలు కావాలి. జాగ్రత్త ఎవరైనా గర్ల్స్ ఉంటే బిల్ మీకు ఆలోచన ఏం చెప్పారు కాదు, మీరు సొంతంగా ఆలోచించాలి. మళ్ళీ తప్పు బిల్లు స్కిల్లు కిల్లు. ఓకే నేను చెప్తున్నా, వీడియో రెడీగా? ఈ రహస్యము మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ 3 పదాలు నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటి తెలుసా? విల్ స్కిల్ డ్రిల్ అనండి. డ్రిల్ అంటే అభ్యసించడం, ప్రాక్టీస్. మళ్ళీ డ్రిల్లింగ్ ఓకేనా? ఏదైతే మీరు సపోజ్ మీకు లెక్కలు ఉంది, పరీక్ష లెక్కలు చదివితే రాదు, ఏం చేయాలి? కెమిస్ట్రీ ఉంది, ఈక్వేషన్స్ ఉన్నది, చదివితే రావు. ప్రాక్టీస్. దాంట్లో ఇంటర్మీడియట్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ లో ఆర్గానిక్ కల్పన శాస్త్రం CH3 ప్రాక్టీస్. ఎగ్జామ్ లో పోయిన తర్వాత మనం ఆలోచన చేసే అవసరం లేదు, మనం చేయాలి రాసేయాలి. అర్థమైందా? సో విల్ 3 ఎక్కడైతే ఉంటావో త్రిభుజము మధ్యలో సక్సెస్ తో విశ్వరూపంతో మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ 3 ఏ ఒక్కటి చెప్పినా ఓకే. నేను కొంచెం చాలా మంది గర్ల్స్ ఉన్నా బాయ్స్ ఉన్నారా? బాయ్స్ గర్ల్స్ గురించి 2 నిమిషాలు మాట్లాడి మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. మీ అందరి ఇళ్లలో ఈ మాట వింటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమని? ఓ అమ్మాయి ఉన్నారు, మాకు పెళ్లి ఎట్లా చేయాలో ఏం చేస్తున్నాం, మా దురదృష్టం ఏంటంటే కొడుకు ఉంటుంటే బిడ్డ ఉంటుంది, మళ్ళీ 2వసారి కొడుకుంటుంటే మళ్ళీ కూడా బిడ్డనే ఉంటుంది మా అని వింటుంటారు అప్పుడప్పుడు కదా. మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఉన్నప్పుడే మీ పెళ్లి గురించి కూడా ఆలోచిస్తుంటారు కదా. మీ నాయన అమ్మ ఆలోచించకుండా పక్కింటి కడుపుతుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డ 5వ తరగతిలో చదువు మానేసింది, ఇంట్లో ఉంది, మీరు చదువుతుంటే వాడు భరించలేదు. కాబట్టి వదిన ఇంకెప్పుడు చేస్తాం, మా పిల్లకి పెళ్లి 15 ఏళ్ళు దాటిపోతున్నాయి, చేయరాదు, అప్లికేషన్ చెయ్యి, మళ్ళీ 2వ పిల్ల ఇవే పెద్ద పెద్ద సలహాలు ఇస్తారు కదా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వింటున్నారు అందరూ. వాళ్ళకి పట్ల ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది, మగ ఎన్నికట్లాగా లేదు. ఏంటి? ఆడపిల్ల అయితే ఎవరో ఒక మగపిల్లవాడిని పెళ్లి చేసుకోవాలని ఏం లేదు. ఇవాళ నా దగ్గర లిస్ట్ ఉంది నా మొబైల్లో, మీరు నమ్మరు. నిన్న మొన్న 30 ఏళ్ళు దాటిన మగ పిల్లలు పెళ్లిళ్ళు లేక సార్ మాకు ఎవరైనా అమ్మాయిని చూడండి సార్, ఏ కులం కాదు బాబు, ఏ కులమైనా సార్ ఆడపిల్లలేదు సార్, ఎందుకట్లా కాదు, మా రెడ్డిలో అమ్మాయి కావాలి సార్, మా కోంటలో అమ్మాయి కావాలి, లేదు ఆడపిల్లైతే సార్. సార్ నిన్న మొన్న భగవంతుడు సాక్షి చెప్తున్నా, ఓ దగ్గరికి వెళ్ళి ఒక పిల్లవాడు కలిసి ఆయన ఒక రెడ్డి కులస్తుంది, ఓకేనా? 50 ఏళ్ళు దాటిన పెళ్లి కాదు, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి సార్. చూసిందా? అబ్బాయిలకు పెళ్లి దొరుకుతున్న అమ్మాయిలు దొరకక. ఎందుకట్లా కాదు, ఇప్పుడు తల్లిదండ్రులకు చింతించే అవసరం లేదు. వెనకడికి పెళ్లి చూపులకు వచ్చి మగ పిల్లలు అడిగేవారు, ఏమిటి అమ్మాయి నీకు వంట చేయడం వచ్చా, సంగీతం వచ్చా? ఇప్పుడు అమ్మాయిలు అడుగుతున్నారు, ఏంటి నీకు బట్టలు కూడా వచ్చా?
నీ బట్టలు కాదు, నా బట్టలు కావచ్చా? ఎందుకు? నీ ఎంత చదువుతున్నావు అంతకంటే నేను ఎక్కువ చదువుతున్నా. నీకు వచ్చిన మార్కుల కంటే నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి. నీకు వచ్చే జీతం కంటే నాకు జీతం ఎక్కువ వస్తుంది. మరి బట్టలు ఎవరు కావాలి? వంట ఎవరు చేయాలి? నేను అబద్ధం అంటున్నా? ఈ ధైర్యం నీకుందా? ఆ పట్టుదల ఉందా? ఆడపిల్లలు పెట్టుకోండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు అలాగేనండి. ఇంట్లో ఒక్కరైనా ఆడపిల్ల ఉంటే ఆ తల్లిదండ్రులు కనీసం 20-30 ఏళ్ళు ఎక్కువ చేస్తారు, ఆరోగ్యం చేపిస్తారు. లేమ్మా ఎందుకు సపోర్ట్ చెప్తున్నాను. అవి ఎందుకు సపోర్ట్ కొడుతుందో ఆగే అందరూ కొడుతున్నారు, మనం కొడుతుంది ముగ్గురు. చెప్పు చెప్పు. ఓకే మంచిగా అనిపించింది కొట్టానని చెప్పు. మా మేడం దృష్టి ఒకటి మా సంతోషం అంతే ఏం లేదు. కానీ చెప్పమ్మా మా గురించి గొప్పగా చెప్తుంది, అది సపోర్ట్ కొడుతుంది నాకు. ఏం పాయింట్ అది ఎందుకు సపోర్ట్ ఏం చెప్తున్నా పేరెంట్స్ గురించి అడిగినప్పుడు అని చెప్పండి. పేరెంట్స్ గురించి చెప్పండి కాబట్టి చెప్పండి. ఆడపిల్లల గురించి 2-3 సంవత్సరాలు మీకు ఎక్కువ కొన్ని సంవత్సరాలు 30 ఆడపిల్లలు ఇంట్లో కనుక ఉంటే కనీసం ఆ తల్లిదండ్రులు 20-30 ఏళ్ళు ఆరోగ్యంగా వస్తున్నారంటే ఎక్కువ చేస్తారు. ఎందుకు? చాలా మగ పిల్లలు అంటారు. ఎందుకని ఎందుకు ఎక్కువ బతుకుతారు ఆడపిల్లల తల్లిదండ్రులు? సంతోషం. వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేస్తారు కదా. ఒకసారి సాపిదలకము అంటు అంటారు. అదేనండి ఇంకా మన గొడవలు కంటేరా కాదా? అమ్మా నాన్న మంచిగా చూసుకో. అమ్మా నాన్న ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఎంత దూరం పోయినా, ఏ దేశం పోయినా, చంద్రమండలం పోయినా, సూర్యమండలం పోయినా పొద్దుగా ఫోన్ చేసి అమ్మా నువ్వు మందులు వేసుకున్నావా, టీ తాగినవా, ఆరోగ్యం బాగుందా? ఎవరు అడుగుతారు? నాన్న మందులు వేసుకున్నా. ఇంత శ్రద్ధగా 24 hours కేర్ తీసుకుంటారు ఆడపిల్లలు. మగపిల్లలు ప్రేమ లేదంటలేను, అప్పటిది. కానీ మగపిల్లలు వ్యక్తం ఎక్స్ప్రెస్ చేయలేదు. మగపిల్లలు ప్రేమ లోపల ఉంటుంది కానీ బయటకు వ్యక్తం చేయలేదు. ఆడపిల్లలు చేస్తారు. రెండవది మన ర్యాంకులకు ఏదైనా స్కూల్లో ఆడపిల్లలకి ఎక్కువ వస్తాయి, మగపిల్లలకి ఎక్కువ వస్తాయి. ఉన్నమాట ఒప్పుకోవాలి. టీవీలో ఎవరు వస్తాయండి? అన్ని ఆడపిల్లల మార్కులు వస్తాయి. రాడు మొత్తం ఎందుకు వస్తాయి? పేషెన్స్. ఎందుకు వస్తాయంటే ఆడపిల్లలు ఎక్కడన్నా ఏదైనా పని చెప్తే పక్క ఫోకస్ గా చేస్తారు. కాలేజ్కి అంటే కాలేజీకే వెళ్తారు, స్కూల్కి వెళ్ళినట్టు స్కూల్ మంచి చక్కగా చదువుకుంటారు. మగ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారు, మహేష్ బాబు ఫోటో కనబడదు అనుకోండి మీ సార్ అక్కడికి పోయి బిర్రప్పుడు వేసిన అనుకోండి అప్పుడు ఒప్పుతారు. అంటే జనరల్ గా మగ పిల్లల మైండ్ లో అనేక విషయాలు ఉంటాయి. ఆడపిల్లల మైండ్ లో ఏంటది? ఒకటి అందుకే ఆడపిల్లలు. ఇంకో మాట వినండి. మగపిల్లలు ఆడపిల్లలకు భేదం ఏంటంటే మగపిల్లలు ఒక టైంలో ఒక్క పని మాత్రమే చేస్తారు. ఆడపిల్లలు ఒక సమయంలో 10 పనులు చేసే శక్తి ఉంటుంది. పుట్టుకతోనే వస్తుంది. పుట్టుకతో ఆడపిల్లలకు మీరు ఉపయోగించుకుని ఉపయోగించుకోకుంటే కానీ మీరు ఎంత శక్తి ఓకే. మీ మదర్ చూడండి, మీ మదర్ మార్నింగ్ 7 o'clock వంట చేస్తుంది. తర్వాత మీ అక్క బిడ్డ ఉంటుంది మీ ఇంట్లో. అక్క బిడ్డ చెట్టు దొరుకుతుంది స్నానం చేసి అప్పుడే. మెడలో ఏమంటారు? ఫోన్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంది? మీ అమ్మమ్మతో, వాళ్ళ అమ్మతో చెప్తుంటారు. వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ముఖం పెట్టినప్పుడు చిన్న చక్కగా మాట్లాడుతుంది, కొంచెం చక్కగా. తర్వాత నీకు చెప్తుంటుంది వాళ్ళ మంగన, ఇగో వెళ్ళి నా పలానా ఉంది కొంచెం జాగ్రత్త చూసుకోబెడా, పోయి అదే ఇదే చెప్తుంది వాళ్ళ. ఈ లోపల మీ నాన్న బయట పోతుంటే నాన్న చెప్తుంది ఏంటండి, సాయంత్రం వచ్చినప్పుడు అమ్మాయికి ఆ మందు తీసుకురండి, ఒక పూట చిట్టు తీసుకోకండి. కానీ చిట్టు తీసుకోకుండా పోయి మొన్న చేసినట్టు చేశారు. మొన్న ఏం చేస్తేనే ఏం చేస్తారు? మెడికల్ షాప్ పోయి అదే దగ్గు బంద్ అయ్యే గోలు తీసుకున్నప్పుడు దొడ్డికి బంద్ అయ్యే గోలు
అన్ని పనులు చేస్తున్నారు తల్లి కదా. అదే మీ ఆయన అనుకోండి, ఎప్పుడన్నా ఆయన ఫోన్లో మాట్లాడుతుంటాడు అనుకోండి, ఓకే, అప్పుడు మీ అమ్మ ఛాయ్ తెచ్చింది అనుకోండి, ఛాయ్ షూటర్ పెట్టుకుని అంతెందుకు మీ నాన్న ఫోన్ మాట్లాడుతుంటే మీరు ఏమన్నా పోయి నాయన నాకు సాయంత్రం మ్యాథమెటిక్స్ నోట్బుక్ అడిగారు వినడు. నేను చెప్తాను, మీ అమ్మ పోయి చెప్తాను అనుకోండి, ఆ ఫోన్ కిందేసి ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఫోన్ మాట్లాడుతుంటే నాకు నా బుర్ర పని చేద్దని చెప్పాలి. ఒక్కటే పని చేస్తున్నాడు మనవాడు, అడగలేదు అదే పని. అందుకే దసరా రోజు ఎవరు దుర్గాదేవికి ఎన్ని చేతులు పెట్టుకున్నాం? 10 చేతులు పెడతాం. అది శక్తి, ఆడపిల్లల యొక్క శక్తి. ఆ శక్తి మనకు ఉంది కదా, ప్రపంచాన్ని అద్భుతం చేస్తాం మనం. ఎక్కడైనా ఆడపిల్లకి ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, ఆ సామెత విధానం కదా, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆడపిల్ల కూడా ఏం పెట్టుకోవాలి, ఆ సామెత ఏముంది? ఎనీథింగ్ దట్ మ్యాన్ కెన్ డూ వెల్ అని చూస్తాను నాకు. ఎనీథింగ్ దట్ ఎ మ్యాన్ కెన్ డూ వెల్, ఎనీథింగ్ ఎ మ్యాన్ కెన్ డూ వెల్, a woman can do better. A woman can do 10 times better. అంటే తెలుగులో అర్థం ఏంటంటే, మగవాడు సక్రమంగా చేసే ఏదన్నా పనిని ఆడపిల్లకి ఇస్తే ఆ పని 10 రెట్లు అద్భుతంగా చేస్తుందంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ సిస్టర్. మరి అటువంటి ఆడపిల్ల చదువుకుంటే, మగపిల్లవాడు చదువుకుంటే వారికి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం మొత్తానికి ఉపయోగపడుతుంది, తరాలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కానీ మన అమ్మలు చదువునియరు. ఎందుకు? పక్కింటి వచ్చి చెప్పింది వద్దని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తొందరగా పెళ్లి చేయాలని చూస్తారు. పక్కింటి ఊరికి వస్తుంది, ఏమని ఆ పిల్ల బయటకు పోతే మగ పిల్లలతో మాట్లాడుతుంది, కొమ్మలు మునిగిపోతుంది, ఇష్టం చూడు చెయ్యి పెళ్లి చేయని చెప్తుంది. మనం ఏం చెప్పాలి తల్లిదండ్రులకు? అమ్మా, చెత్త విధవుల గురించి మాట్లాడుతున్నామే. నేను ఎవరి బిడ్డను? నీ బిడ్డను. సింహము బయటికి వెళ్ళి ఎట్లా వస్తావో పులి, నేను అలా రాగలను. డోంట్ వరీ, నేను నీ పేరు నిలుపుతాము, వంశం పేరు నిలుపుతాను. ధైర్యం ఇవ్వాలి. అర్థమైనా? మగపిల్లలతో మాట్లాడదు కదా. వెన్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ పవిత్రమైన మైండ్తో మాట్లాడితే ఏం తప్పలేదు. కానీ మనము అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. ఓకే, డు యు అండర్స్టాండ్? అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. పట్టుదలతో ఉండాలి. ఆపంచాలి అంటే మగపిల్లలు చదవరాసాలు అనుకోవద్దు. మనం అంతకంటే ఎక్కువ, మన ఇంట్లో ఉన్న చెల్లెల కంటే మనం ఎక్కువ చదవాలి. అద్భుతాలు చేయగలం మనం. అంతేగా? సో మనం ఇది చూడాలి. వాళ్ళకి సహజంగా ఉన్న ఫోకస్ మనం కూడా తెచ్చుకున్నాం. అబ్బాయి మంచి అంటే అమ్మాయి కూడా ఏం చెప్పింది? ఆలోచనల వల్లనే మనిషి రోగాలు వస్తాయి, వేరే ఆలోచన రాని. బెస్ట్ ఉపాయం ఏం తెలుసా? పొద్దుగా లేచి మీకు మంచి టెక్నిక్ చెప్పాక ఇంకా 15 నిమిషాలు ఉంది. 1 o'clock వరకే నేను ముగిస్తాను. పొద్దుగా లేచి కళ్ళు మూసుకొని మొదలు కళ్ళు మూసుకొని మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో ఆ యొక్క ధ్యేయం, మీ గోల్ గురించి అని మీరు ఆల్రెడీ ఆ గోల్ రీచ్ అయినట్టుగా, మీరు ఆల్రెడీ డాక్టర్ అయ్యాను, పేద పనులకు ఎక్కువ మందికి నేను సహాయం చేస్తున్నాను, మందులు ఇస్తున్నాను ఉచితంగా, ఇట్లా భావించండి. భావననే మీరు ఏం భావన చేస్తే అని నేను ప్రశ్న అడగాలి మిమ్మల్ని. రెడీయా? మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్? ఎవరు? అదే నేను చెప్పా, ఏ సబ్జెక్ట్ హార్డ్ మీరు అంటారు. ఎవరెవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పండి. మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్? మాకు ఒక్క సబ్జెక్ట్ హార్డ్ అన్నది చేయలేదు, ఒకటే సబ్జెక్ట్ హార్డ్ అన్నాడు. ఓన్లీ 1. మిగతా ఒకటి మాత్రమే హార్డ్. 2 సబ్జెక్ట్ హార్డ్ అన్నది చేయండి, 2 హార్డ్. ఓకే 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 బాబు, నీకు ఏ సబ్జెక్ట్ హార్డ్ బాబు? కొట్టు బాబు, తొందరగా చెప్పాలి. మ్యాథ్స్ హార్డ్ నీకు, సైన్స్ హార్డ్ నీకు, హిందీ సార్ నీకు ఓకే. జాగ్రత్త, అద్భుత వయసు చెప్పాలి మీకు, చెప్పాలనా? ఈ ప్రశ్ననే తప్పు ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరైనా ఇంకా ముందు జాగ్రత్త రండి ప్లీజ్. మీరు రిపీటెడ్ గా ఏది అనుకుంటారో, మనసులో ఏది బయటికి చెప్తారో అదే మీ జీవితంలో నిజమవుతుంది. మళ్ళీ వినండి, ఒక గొప్ప రాష్ట్రం సైకలాజికల్ చెప్తున్నా, చదువుకు సంబంధించిన అన్ని చెప్తున్నా. ఏమంటున్నా? చదువుకు సంబంధం కాదు, అన్ని విషయాలు వర్తిస్తుంది. మీరు ఏదైతే పదే అనుకుంటారో, పదే అంటారో అదే మీ జీవితంలో నిజం.
సపోజ్ 10 సార్లు నాకు లెక్కలు రాదు అని అనుకోండి, లెక్కలు రాకుండానే పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కొందరు చెప్తారు ఈజీగా తమాషా చెప్తారు. దేవుడు ఒక టీం పెట్టండి. ఈ టీం ఏం చేయాలి, ప్రపంచంలో తిరుగుకుంటా ఎప్పుడు ఏమన్నానంట, తదాస్తు అన్నాను. అంటే ఎవరేమనుకుంటారు వాళ్ళకే నిజము కాక, ఎవరేమంటే నీకు అదే నిజమే కాక. కనుక నాకు లెక్కలు రాదు. నేను పక్కకి మన బ్రెయిన్ ఏం చేసాం, బ్రెయిన్ హ్యాకింగ్ చేసాం, టెలిఫోన్ మొబైల్ హ్యాకింగ్ చేసాం. హ్యాకింగ్ మన బ్రెయిన్స్ కూడా హ్యాకింగ్ చేశారు. ఎవరు హ్యాకింగ్ చేశారు? దేవుడు కాదు, మన ఫ్రెండ్స్. ఏమని, అరే నీకు ఇంగ్లీష్ రాదురా, మన తల్లిదండ్రులు, అరే మన ఇంట్లో లెక్కలు రాదురా, మన లెక్కలు లేదురా, నాకు రాదు, మా నాయనకు రాలేదు, నీకు కూడా రాదు. ఎవరు చెప్పిండు? మనం ఏమనుకుంటాం, ఓ అయితే మన ఇంట్లో లెక్కలు రాదు అని డిసైడ్ చేసిండు. అది మనందరూ చెప్తే ఒకెత్తు, మనం చెప్తే ఇంకా చాలా పవర్ఫుల్. ఏమని చెప్తాం, మనకు లెక్కలు సైన్స్ రాదు, అందరూ లోకమంతా లెక్కలు రాదు, నాకు కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, మనందరికీ లెక్కలు వస్తుంది కానీ రాదు అని రాకూడదు. ఉదాహరణ నేను చెప్తా, నేను కూడా మీలాగనే చిన్నప్పుడు 10th క్లాస్లో ఒక ఊళ్ళో చదువుతుంది. నాకు ఆ లెక్కలు సార్ చెప్తే ఎందుకో నాకు రాదు అని అనిపించింది. ఇంకా నేను స్విచ్ ఆఫ్ చేసుకో, మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండేది. నేను నాకు లెక్కలు రాదని మారిపోయి బైపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకున్నాక సరే నేను ఇంగ్లీష్ లెక్చర్ అయినంత నా పిల్లలు పెద్దగా ఇంజనీర్లు అయ్యారు వాళ్ళు లెక్కలు తీసుకొని. అయినాక ఒకసారి ఆ సమితులు అని ఉంటుంది లెక్కల్లో, సమితులు చేసుకుంటే లెక్కలు చేసుకున్న బాగుంది వాడు ఇంజనీర్ ఆల్రెడీ. ముగ్గురు పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే నేను చూడమని తమాషా పక్కన కూర్చొని వాళ్ళకంటే ముందు నాకు లెక్కలు రాదు లేదా పుట్టిగా అంటే ఏమంటారు అడ్డిమారు పుట్టి అంటారా చేస్తే వాళ్ళకంటే ముందు చేసుకుంటారు. అది అసలు వాళ్ళు అన్నారు, అరే మీ లోపల గొప్ప మ్యాథమెటిక్స్ దాగి ఉన్నాడు. నాకు అప్పుడు తెలిసింది 40 ఏళ్ల వయసులో నా లోపల ఒక గొప్ప మ్యాథమెటిషియన్ కాకున్నాడు. అరే దేవుడు అని గట్టిగా కొట్టుకున్న పక్కన వస్తుంటే ఉండే ఇంకా కొడుకు అప్పుడు కొట్టుకోలేదు. నాకు గుర్తున్నాడు పొరపాటు చేయడంలో చేసిన పొరపాటు ఏంటది, మనం ఏది రాదు అని అనుకో. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు సార్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటికంట 1,50,000 సార్లు ఈ మాట అంటామంట. తెలుగులో ఇంగ్లీష్లో అనుకోండి, ఐ కాంట్ మై నహీ కర్ సక్తా, ముझे नहीं हो सकता, నాకు చేత కాదు, నాకు రాదు. కాబట్టి అర్థమా, రాదు నాకు. చెట్టు ఎక్కడికి వస్తుందా, చెట్టు ఎక్కడికి రాదు నాకు. ఇది వస్తుందా, ఇది ఏది రాదే. మరి వచ్చేది ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి న్యాయపడండి. I can. All the subjects are easy for me. I am excellent in all subjects. ఇంకా పలుకులు వదిలిస్తే రాదు. నమ్మాలి, గట్టిగా నమ్మాలి. అర్థమైందా? ఈ లోపల ఆ శక్తి ఉంది, దాన్ని మనం చంపేస్తున్నాం. ఇప్పటికే సరే చచ్చిపోయింది. అర్థమైందా? రోజు పొద్దుగా లేచి ఏమనాలి, yes I can. This is very important. Okay, now నేను ఒక విషయం ఇంగ్లీష్ దగ్గరికి వచ్చాను. మీకు ఒక అద్భుతమైన ఇంగ్లీష్ రాసిన చెప్పాలా? మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, నేను తెలుగు మీడియం చదువుతున్నాను. పల్లెటూరు ఇంతకంటే చిన్న పల్లెటూరు తెలుగు మీడియం చదివాను. ఇంటర్ తెలుగు మీడియం, డిగ్రీ తెలుగు మీడియం, మొత్తం తెలుగు మీడియం. కానీ నేను ఇంగ్లీష్ చదివి ఎంఏ ఇంగ్లీష్ లెక్చర్ జాగ్రత్త ఫ్రెండ్స్. నా అనుభవం చెప్తే మీకు తెలిసిపోతుంది. అయినాక ఏం చేసిన, యూనివర్సిటీకి మంచి ఇంగ్లీష్ వచ్చేది. కాలేజీకి వచ్చి పుస్తకం తీసి ఆ పిల్లలకి ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్లో చదవాలి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీష్లో చదవాలి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. నా పని ఇంగ్లీష్ టీచర్ కాదు, ట్రాన్స్లేటర్ పని కదా. ఏమైంది? ట్రాన్స్లేట్ అంతే. చదువు చెప్పడం ఇంగ్లీష్, నా ఇంగ్లీష్లో మర్చిపోయాను. అటువంటి నేను how am I now able to speak English అనే రహస్యం మీకు మర్చిపోవాలా? Are you interested? ఏంటి అది ఇంగ్లీష్ అని ఇప్పుడు నీకు నువ్వు చెప్పావు. నువ్వు చెప్పాను ఏం రహస్యం? నేను పల్లెటూరులో పుట్టి తెలుగు మీడియం చదివి నేను ఇంగ్లీష్ మాట్లాడి ఎట్లా నేర్చుకున్నా కాదు. అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అది ఇంట్రెస్టెడ్? అందరు వింటున్నా? నేను మీకు ఇప్పుడు చెప్పే విషయం వింటే మీరు ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ చేయాల్సి అవసరం లేదు. కల్వకుర్తిలో కానీ వెల్లంలో కానీ హైదరాబాద్లో. ఓకేనా? నేను నా అనుభవం చెప్తాను. రెడీయా? మొదలు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కు మీరు వెళ్తారా?
ఈడ కోచింగ్ పెట్టారు పక్కనే ఇక్కడ మీకు గ్రౌండ్ పక్కన ఒక ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టారు వస్తారా రారా రాము అని చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పినాక మీరు రామను వినండి ఓకే మొదలు బాగా వినండి నీకు తెలుగు వస్తుందా నీ మదర్ టంగ్ ఏది ఓకే తెలుగు వచ్చా నీకు అమ్మ ఇక్కడ అమ్మాయి ఉర్దూ అమ్మాయి అమ్మ నేను ఏ భాష మాట్లాడతావు ఇంట్లో గట్టిగా గట్టిగా ఉర్దూ నీకు స్పోకెన్ ఉర్దూ వచ్చా రాదు చూడండి ఓకే నాయ్ నువ్వు లంబడి భాష మాట్లాడతావు కదా నీకు స్పోకెన్ లంబడి వచ్చా చూడండి స్పోకెన్ లంబడి ఉందా అసలు సబ్జెక్ట్ ఏమన్నా ఎప్పుడైతే ఒక స్పోకెన్ తెలుగు సబ్జెక్ట్ లేదు ఒక స్పోకెన్ ఉర్దూ సబ్జెక్ట్ లేదు ఒక స్పోకెన్ లంబాడా లేదు స్పోకెన్ ఇంగ్లీష్ వేస్తారా అది అది ఎట్లుంటది స్పోకెన్ ఇంగ్లీష్ అని మొదటి అబద్ధము గమనించండి ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక సృష్టించబడే అబద్ధము ఎందుకు మందిని మోసం చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోర్టు సంపాదిస్తున్నారు అది లేదు దాని ముందు కుర్చీ గుంతుకొని అందులో కూర్చు పెట్టేసామా ఒకసారి చెప్పండి దేర్ ఇస్ నో స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ సబ్జెక్ట్ అన్నాడు ఒకసారి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ होने के बाद రెడీయా మీకు అందరికి ఇంగ్లీష్ వచ్చా నేను మాట్లాడతా కదా కానీ మాట్లాడడానికి నాకు రావడం ఎందుకు రాదు మేడం చెప్పారు ఎందుకు రాదంటే మనకు వొకాబులరీ లేదు వర్డ్స్ లేవు आज जुम्मा है ना चलो चलो आज जुम्मा है ना चलो వొకాబులరీ పదజాలం పదాలు లేవు పదాలు రాకపోతే మనం ఏమనుకుంటాం సార్ నేను అడిగాను అరే ఏం పేరు నరేష్ why did you not come to class yesterday అని సార్ అడిగారు why were you absent to class yesterday అని అడిగారు నరేష్ తెలుసు ఆన్సర్ తెలుగులో కానీ ఇంగ్లీష్ అయితే కదా మేడం yesterday పక్కన తెలుగులో చెప్పాలి అర్థమైంది ఎందుకు నెక్స్ట్ పదం ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్పండి అందువల్ల మనం నోరు మూసుకొని కూర్చున్నాం అసలు ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి కానీ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఇప్పుడు సార్ మేడం ఎస్టర్డే అన్నాడు అయిపోయింది ఇప్పుడు ఏం చేయగలమా అందరూ చెప్పాలి చెప్పండి ఎస్టర్డే అన్నాక ఏం చెప్పాలి ప్రాబ్లం ఎట్లా చెప్తావు ఇది ఇంగ్లీష్ వస్తుంది కదా ఆలోచించండి క్లాస్లో మీరు అదే సిచ్యువేషన్ ఉన్నారు మేడం ఎస్టర్డే మా తాతమ్మ చచ్చిపోయింది సార్ మేడం తెలుగులో వచ్చేసాడు ఎస్టర్డే ఇంగ్లీష్లో స్టార్ట్ చేసాడు ఏం చేసాడు మేడం ఎస్టర్డే మా తాతమ్మ చచ్చిపోయింది మేడం అన్నాడు ఇది బెస్ట్ ఎందుకు నీకు ఇంగ్లీష్ వస్తలేదు కదా తాతమ్మ చచ్చిపోయింది మరి రావట్లేదు కాబట్టి బెటర్ స్టార్టింగ్ లో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకు నేను చెప్పే ఉపాయం నేను ఎట్లా మాట్లాడడం నేర్చుకున్నంటే స్టార్టింగ్ లో ఆల్వేస్ మిక్స్ యువర్ ఇంగ్లీష్ విత్ లాంగ్వేజ్ తెలుగు మిక్స్ చేయండి మిక్స్ చేయండి దంచండి ఓకే మొత్తం ఇంగ్లీష్ నాన్ స్టాప్ గా మాట్లాడడం అడిగారు ఇలా మిక్స్ చేసి కలుపుకుంటా స్టార్టింగ్ అప్పుడు ఏదైతే స్టార్టింగ్ లో ఇంగ్లీష్ వర్డ్ తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఏం తెలుసా మీరు అసలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా తెలుగు మాట్లాడుతున్నా మీకు అర్థమే కాదు అంటే మీరే ఆలోచించరు గుర్తుపెట్టుకోండి ఒక పదే చెప్తాను ఫస్ట్ కాన్షియస్ గా మాట్లాడాలి ఇంగ్లీష్ కాన్షియస్ అంటే ప్రయత్నపూర్వకంగా ఎస్ మేడం yesterday my grandmother my maternal grandmother మా అమ్మమ్మ she came from the village so I was very happy so I bunked the college ఓకే నేను కాలేజ్ స్కూల్కి రాలేదు ఇంగ్లీష్ లో చెప్పాలి తెలుగు चलो कुछ भी नहीं होता चलो మొదలు కావాలని మాట్లాడుతాను తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఆమె స్పీకింగ్ 100% ఇంగ్లీష్ पूरा एक ही बार चलो ఆమె స్పీకింగ్ 100% తెలుగు మరి ఏం చేస్తున్నా నేను ఎక్కడ మీరు చేస్తున్నా నాకే మీరు తెలుగు మాట్లాడుతున్నా మీకు అర్థం తెలుగు మాట్లాడుతున్నా అనుకుంటున్నా మీరు అడిపడిగా మాట్లాడేస్తారు ఇంగ్లీష్ కూడా అంతే హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు ఒక అమ్మాయి కాలేజ్ బయటకు వచ్చింటే చాలా మంది ఉంటుంది అమ్మాయిలు ఎవరో మన నరేష్ లాంటి నరేష్ కాదు నరేష్కి వ్యతిరేకంగా ఉండే ఇంకో క్యారెక్టర్ ఇక్కడైతే అమ్మాయితో పరిచయం చేసుకుని దగ్గర పోతాడు దగ్గర మేడం మీరు ఏ కాలేజ్ అవుతుంది చాలా కాలేజ్ ఉంటాయి అక్కడ మీరు ఏ కాలేజ్ అవుతుందో తెలుసుకోవచ్చా మేడం పరిచయం చేసుకుంది
ఆ అమ్మాయి ఏమిటిది యా ఏమిటిది యా రైట్ సెమార్ చేస్తుంది యా అని ఆశ పెడుతుంది కొడుగా యా అనేసరికి భయపడి దూరం పోతుంది మళ్ళీ కొంచెం ధైర్యం చేసి మేడం మీ గ్రూప్ తెలుసుకోవచ్చా యా యా అనే కారణంలో యా అంటే ఆ అమ్మాయికి నిజంగా నెక్స్ట్ ఆన్సర్ రాదు ఆమెకి ఇంగ్లీష్ రాదు ఒకటే పదం వచ్చు ఏంటో పదం మీకు యా రాదా ఏది రాకపోతే యా రాదా ఒకసారి కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ చెయ్యొద్దాలి సింహంలా గెలిచించాలి కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ దట్స్ ఇట్ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్ భారతీయులు మాట్లాడే ఇంగ్లీషు మన స్వామి వివేకానంద మాట్లాడుతుంట చాలా మంది ఆంగ్లేయులు అమెరికన్ డిక్షనరీ పెట్టి చూస్తున్నారు డిక్షనరీ దొరికి ఓ మై గాడ్ దిస్ ఇస్ ద ఇంగ్లీష్ దట్ ఇండియన్ వివేకానంద ఏం చేశాడు 25 ఏళ్ళు ఆయన మాతృభాష ఏంది బెంగాలీ భాష పోయి అమెరికాలో ఆయన ఇంగ్లీష్ మాట్లాడారు మనతో పోటీ పడే ప్రపంచంలో ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడలేరు అంతమంది ఇంగ్లీష్ అంత శాస్త్రంగా మాట్లాడారు మీరందరూ వచ్చా ఇంగ్లీషు మాట్లాడగలరా నేను ఓకే 2 నిమిషాలు మంచి విషయం చెప్పు 2 నిమిషాలు అది రెడీ జాగ్రత్త మీరందరూ భగవంతుడు పూజించడం ఇష్టం లేదా ఏమి ఇస్తారు మీరు పూజలు ఇంకా ఇంకా ఇవన్నీ ఎవరు సృష్టించారు ఫ్లవర్ మీరే సృష్టించాం దేవుడే కొబ్బరికాయ ఎవరు సృష్టించాడు మరి మేమేమి ఇస్తున్నాం దేవుడు ఇచ్చింది దేవుడికి ఇస్తున్నాం మనం చాలా గొప్ప పూజ చేసినాం అనుకున్నాం నేను ఇప్పుడు మీరు సొంతం పూజ చేసేది ఒక 2 నిమిషాలు రెడీయా ఓకేనా జాగ్రత్త దేవునికి ఇష్టమైన ఫ్లవర్స్ మనం ఏమి యూస్ అంటే ఓకే కొత్త ఫ్లవర్స్ మీరు ఎన్నిసార్లు ఇచ్చినా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అన్నిసార్లు దేవునికి ఫ్లవర్ ఇచ్చినట్టే ఏం ఫ్లవరు ద ఫ్లవర్ ఆఫ్ స్మైల్ ఏమన్నది ద ఫ్లవర్ ఆఫ్ హ్యాపీ స్మైల్ రెండవది మీరు ఎన్నిసార్లు ఇతరులను అప్రిషియేట్ చేస్తారు మెచ్చుకుంటారు ప్రశంసిస్తారు చక్కగా నిజంగా అంటే అబద్ధం పోగొట్ట కాదు అప్పుడు దేవునికి మనము ఒక ఫ్లవర్ ఇచ్చినట్టే భావించుకోండి దేవుడికి ఈ ఫ్లవర్స్ అవసరం లేదు ఈ ఫ్లవర్స్ కాదు మీరు అందరినీ మెచ్చుకోండి సభ్యులు ఎవరు చక్కగా చదివింది వెరీ గుడ్ అన్నారు అనుకోండి ఐఎమ్ ఆఫరింగ్ ఏ ఫ్లవర్ ఎందుకంటే దేవుని యొక్క సృష్టిని నేను మెచ్చుకుంటున్నాను ఓకేనా సో అలాగే మీరు ఎన్నిసార్లు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పే గ్రాటిట్యూడ్ ఎవరికి థ్యాంక్ చెప్తే దేవునికి కానీ మీ టీచర్లు కానీ మీ అమ్మకి కానీ మేడం బయటకు వెళ్తుంది ఈ క్లాస్లో మాట చెప్పి బయటకు వెళ్తుంటే మీరు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అని చెప్పి అనుకోండి దట్స్ ఎ ఫ్లవర్ యు ఆర్ ఆఫరింగ్ టు ఇవి జాగ్రత్త దేవుడు మనకు అనేక గిఫ్ట్ ఇచ్చాడు కదా ఇచ్చేయండి దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడేమో ఏ గిఫ్ట్ ఇచ్చాడు మంచి శరీరం అమ్మ నాన్న మంచి కాలేజ్ మంచి ప్రిన్సిపల్ మంచి లెక్చరర్స్ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన గిఫ్టే కదా గిఫ్ట్నే కాదా మీరు దేవుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఇప్పుడు నేను చెప్పాను ఏం చెప్పారు అప్రిసియేషన్ థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలి థ్యాంక్ యూ ఎవరికి చెప్పినా దేవుడు చెప్పినట్టే సో థ్యాంక్ యూ చెప్పాలి ఎవరిని విమర్శించవద్దు ఎవరినైనా విమర్శించాలనుకోండి థ్యాంక్ యూ చెప్పకుండా అప్రిషియేట్ చేయకుండా అప్పుడు దేవుడిని డబ్బులతో పెట్టి కూర్చున్నట్టుగా ఆయన బాధపడతారు మీరు బాధ పెట్టినట్టు మీరు ఎప్పుడైతే ముఖం ముడుచుకొని కూర్చున్నారో డల్గా చావనీకి దగ్గరైన ముఖాలు పెట్టుకొని కూర్చున్నారో గుర్తుపెట్టుకుని దేవుడిని దగ్గరటి ఎప్పుడు ఉల్లాసంట లాస్ట్ పాయింట్ చెప్పబోతుంది ఇది అల్టిమేట్ మీరు మీ లైఫ్ లో ఎప్పుడు వినలేదు ఈ పాయింట్ రెడీయా మీరు దేవుడితో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి జాగ్రత్త అండి You have given me so many gifts. And ఒకసారి you have given me so many gifts. What gift can I give you? నేను అంటూ ఇవ్వడానికి నాదంటూ నేను ఒక పని చేస్తాను నెక్స్ట్ గిఫ్ట్ ఏమి ఇస్తాను నేను నానేమి కానీ నేనే ఈ గిఫ్ట్ గా ఈ ప్రపంచానికి గిఫ్ట్ గా మారుతాను నేనే ఐ విల్ లివ్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్ yes ఓకే దిస్ ఈజ్ అల్టిమేట్ మీకు అర్థమైందని చెప్పింది మనం గిఫ్ట్ కూడా కాదు ఈ ప్రపంచానికి మనం ఒక గిఫ్ట్ గా మారిపోవాలి ఎవరి గిఫ్ట్ గా ఎవరికి కాదు ఎవరి గిఫ్ట్ ఎలా మారిపోవాలి అంటే నాకు చదవండి
జాగ్రత్త. ఇది చదవాలి, నాకు చదవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఒక బర్డ్ ఉంది, ఒక పక్షి ఉంది. ఒక పక్షి అంటే ఎర్రటి ఎండాకాలంలో మొత్తం ఈగలన్నీ ఊడిపోయినాయంట. నీళ్లు లేవు, దాహం ఉంటుంది, ఇసుక ఎడాలి, చెట్టు ఈగలు, చెట్టు ఆకులు కూడా లేవు. అటువంటి పక్షి ఏడుచుకుంటా పోతుంటే ఆ పక్కనకి వెళ్ళి ఒక దేవదూత పోతున్నాడు. ఎవరు ఎక్కడ పోతుంది? ఓ ఏంజల్ వినండి పోయి అని అంటే ఆ ఏంజల్ చెప్పిందంట, ఐఎమ్ గోయింగ్ టు మీట్ గాడ్. ఎవరిని? దేవుని కలవడానికి వెళ్తున్నాను కదా. ఒక పక్షి అడిగిందా, దేవునికి చెప్పు నా బాధ కొద్దిగా తక్కువ చేయమను, నా ఈ నరకం తక్కువ చేయమను అంటే నేను చెప్తానని చెప్పి ఆ పక్షి వెళ్ళి దేవుడిని కలిసిందంట. కలిసి అడిగింది ఏమని? ఆ పక్షి ఆ బాధ తక్కువ చేయండి ఓ గాడ్ అంటే దేవుడు ఏం చెప్పాడంట? ఏడు జన్మలు అట్లే కష్టపడాలి. 7 జన్మలు కష్టపడాలి. స్వామి కొంచెం చూడండి అంటే ఒక చిన్న ప్రేయర్ రాసి అది తీసి ఈ ప్రేయర్ ఆ పక్షికి ఇచ్చి వెళ్ళిపోవాలి. నేను తీసుకొచ్చి ఆ పక్షికి ఆ ప్రేయర్ ఇచ్చినాడు. ఎవరిచ్చింది ప్రేయరు? ఆ పక్షి వెళ్ళిపోయింది. మళ్ళీ 1 month మళ్ళీ వచ్చినట్ట దేవదూత. వచ్చినప్పుడు చూస్తే అక్కడ చెట్టుకు ఆకులు వచ్చాయంట, పక్షికి ఈకలు వచ్చేసినాయి. మరియు అక్కడ చిన్న ఒక సెలయేరు పాండ్ వచ్చింది. పాండ్ అంటే చిన్న సరస్సు. సో ఆశ్చర్యపడి ఎట్లా సాధ్యమైంది? ఆ పక్షి ఏడుస్తలేదు, పాట పాడుతుంది. పరుగు దేవుని దగ్గరికి వెళ్ళి ఓ గాడ్ ఎట్లా సాధ్యమైంది? 7 జన్మల కర్మ మొత్తము నెల రోజుల్లో తిరిగి ఎట్లా అంటే ఆ రహస్యం అంతా ఆ ప్రేయర్ లో ఉందని. ఏ ప్రేయర్ లో? ఆ పక్షి ఆ ప్రేయర్ చదువుతుంది. ఏ ప్రేయర్ అందరూ నాతో అనండి. ఆ ప్రేయర్ ఏం చదువుతామంటే మాట థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఒక్క ప్రేయర్ కనుక మనం చేస్తే ఏ ప్రేయర్ అవసరం లేదు. ఇది ఒక్కటే. ప్రతిదానికి థ్యాంక్ యూ, నాకు ఉన్నదానికి థ్యాంక్ యూ, నాకు లేని దానికి థ్యాంక్ యూ, నాకు నేను పేదరికంలో పుట్టినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అనుకున్న పేదరికం శాపం అని. పేదరికం ఎందుకు థ్యాంక్ యూ, ఎందుకు గొప్పదో చెప్తా. బాగా కలిసిన వాళ్ళు కార్లలో వచ్చిన ఉంటారు కదా, వాళ్ళకు కామన్ సెన్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఇంటెలిజెన్స్ ఉండదు. మనకు ఉంటుంది. మనం కష్టపడి వస్తున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్య బెంగాల్లో సర్కస్ టైగర్లు ఉన్నాయి. ఒక 11 సర్కస్ టైగర్లు ఉన్నాయంట. ఆ సర్కస్ టైగర్ గవర్నమెంట్ ఏం చెప్పిందంట, మీరందరూ కూడా వీటిని అడవులో వదిలిపెట్టాలి అంటే ఆ టైగర్ తీసుకుని అడవులో వదిలిపెట్టినట్టు. ఎవరు వదిలిపెట్టారు? సర్కస్ కంపెనీ వాళ్ళు. వదిలిపెడితే వాటికి కాళ్ళకు ఎలక్ట్రానిక్ అవి ట్యాక్స్ కట్టినట్టు. అది ఎక్కడెక్కడ పోయిందో మనకి కంప్యూటర్ తెలుస్తుంది. వారం రోజుల్లో 11 టైగర్లు 9 టైగర్లు చచ్చిపోయినాయి. ఎట్లా? వేట కుక్కలు కసి చంపినాడు టైగర్లు. ఎవరు కలిసిండు? ఎందుకు చంపినాయి? ఆ టైగర్ కి వేట ఆడడం తెలియదు, ఫైటింగ్ తెలియదు. ఎందుకో పెరిగింది ఎక్కడ? 10 సినిమాల పిల్లలను కూడా సర్కస్ టైగర్ పెట్టుకోండి. కార్లలో బైకులలో సర్కస్ టైగర్ వాళ్ళ జీవితంలో తర్వాత ఏమి సక్సెస్ కాదు. మనం వైల్డ్ టైగర్లు, అడవుల్లో ఉండే టైగర్లు మనం ఏమైనా సాధించగలం. కదా అబ్దుల్ కలాం గారు పల్లెటూరులో ఉంటే పేదవాడు. నరేంద్ర మోడీ ఫుట్పాత్ మీద ఛాయ అమ్ముకునే నిరుపేదవాడు. అర్థమైందా? వివేకానందుడు చాలా పేదరికంలో ఉంటాడు, కానీ అద్భుతాలు సాధించాడు. మనం కూడా ఒక వివేకానందులాగా ఆలోచించాలి. సో నాతో పాటు ఈ ప్రేయర్ దగ్గర మనం ఇద్దాం. రెడీ? ఈ ప్రేయర్ రోజు మనం పొద్దున్న లేచి మనసులో చదవాలి 3 సార్లు. ఎవరండి? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అందరూ చేతులు ఎత్తారండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్. I will be your gift to the world. I will live as a gift to the world. Repeat. Thank you God for everything. Thank you God for everything. Thank you God for every gift. Thank you God for every gift. I will be your gift to the world. I will be your gift to the world. I will live as a gift to the world. I will live as a gift to the world. ప్రార్థన నిరంతరం జపించి మనం ఈ ప్రపంచానికి భగవంతుని యొక్క అని గిఫ్ట్ గా నేను జీవించాలని మరక్షణం గొప్ప బ్లెస్సింగ్స్ వస్తాను, గొప్ప శక్తి వస్తుంది. ఎక్కడైనా ముగియమన్నది మనం భక్తులు ఎవరి కోసం? మన కోసం కాదు. ఎవరి కోసం? ప్రపంచానికి గిఫ్ట్ గా ఉండడం కోసము. ఈ ఆలోచన మీకుంటే ఈ సార్లలో ఆ గిఫ్ట్ చూడండి. ఒక సురేందర్ రెడ్డి సార్ గిఫ్ట్ ఫర్ ద వరల్డ్ అలా అనిపిస్తా. సురేందర్ రెడ్డి సార్ తన జీవితం కోసం పనిచేస్తున్న అనిపిస్తా. ఈ ప్రపంచానికి మనందరికీ గిఫ్ట్ గా అనిపిస్తున్నా లేదా? అలాగే మీ సురేందర్ రెడ్డి సార్, మీ మేడం, మీ ఎడ్యుకేషన్ గారు గిఫ్ట్ అయినా మీరు కూడా అలా ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నామండి
నా అమ్మకు గిఫ్ట్, మా నాన్న గిఫ్ట్, నా టీచర్ల గిఫ్ట్, నా కాలేజ్ గిఫ్ట్, అర్జెంట్ గిఫ్ట్, గిఫ్ట్ బట్ 100% పాజిటివ్ తో ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ మన దగ్గర. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. నా రోజులతో Thank you, sir. Thank you very much.